వైశాఖం అలాంటి నెలలు వచ్చేసాయి. సో ఈ క్రమంలో ప్రతి మాసంలో ప్రతిరోజు కూడా మనం నిత్య జీవితంలో ఎలా ఉండాలి, ఎలా మన దైనిక జీవన విధానం ఉండాలి, ఉంటే మనకి ఆరోగ్యం ఉంటుంది అన్న విషయంగానే వాళ్ళు చేసిన పరిశోధనల ఫలితంగా మనకి ఈ శాస్త్రాన్ని దీంతో పాటు మనకి నిత్య జీవన విధానాన్ని వాళ్ళు నిర్దేశించారు ప్రాచీన శాస్త్రజ్ఞులైనటువంటి ఋషులు. వారి దయతో మనం ఈరోజు ఉన్న ఈనాటి కాలంలో ప్రకృతిని ఎంతో కొంత దాన్ని ఏమంటాము నిరోధిస్తున్నట్టుగా లేదా దాన్ని నియంత్రిస్తున్నట్టుగా మానవుడు ప్రవర్తిస్తూ తన ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నాడు. ఈ విధానం మనం మర్చిపోకుండా అటు పూర్వ ఋషులు లేదా శాస్త్రజ్ఞులు ప్రాచీన శాస్త్రజ్ఞులు చెప్పింది కూడా వదలకుండా ఈ రోజుల్లో మనం మన ఆరోగ్యం కాపాడుకోవడానికి, మన ప్రకృతిలో మన సమతుల్యత ఉండడానికి, మనకి దాన్ని ఏమంటాం కలుషిత వాతావరణం ఉండకుండా ఉండడానికి మనం ఎలా జీవిస్తే బాగుంటుంది అన్న విషయం మనం ఎక్కువగా చర్చించుకోవడానికి వీలవుతుంది. ఈరోజు ఇది నిజానికి అదే మన మేదిని జ్యోతిషం అంటే ముండేన్ ఆస్ట్రాలజీకి సంబంధించింది అయినా సామాన్యులకి కావాల్సిన విషయం ఇది. శ్రావణం భాద్రపదం వస్తే ఏమవుతుంది, శ్రావణ మాసం అయితే మరి సావన్ అని అంటాం దాన్ని. శ్రావణ మాసం వస్తుందంటే ఎన్నో చోట్ల ఎంతో మంది ఉపవాసాలు చేస్తారు. మరి భాద్రపద మాసంలో ముఖ్యమైనటువంటి పితృదేవతల అర్చన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. సో ఇట్లా మొత్తం 12 నెలల్లో ప్రతి నెలకి ప్రత్యేకత ఉన్న ఈ 2 నెలలకి ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటి అంటే ఈ కాలంలోనే మన ప్రాంతంలో వర్ష ఋతువు ఉంటుంది. వర్ష ఋతువు మధ్యగా తీసుకుంటే దాని తర్వాత పంటలు వస్తాయి. ఇటు వెనక వైపు తీసుకుంటే ఎండలు కాచి గ్రీష్మ ఋతువు అయిపోయి వర్ష ఋతువు వస్తుంది. పగటి కాలం ఎక్కువ అవుతూ వచ్చింది. ఆ పగటి కాలం తగ్గుతూ వచ్చే క్రమంలో మొదటి 2 నెలలు శ్రావణ భాద్రపదాలు. అంటే మనకి రాత్రి పగలు ఎక్కువనే అనిపిస్తుంటుంది, కానీ రాత్రి పెరుగుతూ వస్తుంది. తులా దగ్గరికి వెళ్ళేసరికి సమానం అవుతుంది. సో ఈ ఖగోళ విజ్ఞానం, జ్యోతిష విజ్ఞానం నేపథ్యంగా మనం ఈరోజు ఈ శ్రావణ భాద్రపదాలలో మన జీవన విధానం ఎలా ఉండాలి, జ్యోతిష్ శాస్త్ర సూత్రాలు ఏం చెప్తున్నాయి, వాటి ప్రకారం మనం ఎలా జీవిస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాము, ఆరోగ్యవంతమైన సుఖవంతమైన జీవనం కోసం మనం ఎలా జీవించాలి అనేవి చెప్పుకుందాం. దయచేసి అందరూ తమ తమ అనుభవాలు చెప్పొచ్చు. ఈ నెలల్లో వాళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా గుర్తు ఉంటే తర్వాత ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఇటు ఆరోగ్యం కోసం చెప్పుకోవచ్చు, అటు పండుగలకు చెప్పుకోవచ్చు, సంస్కృతి సంప్రదాయాల కోసం చెప్పుకోవచ్చు. ఏదైనా జ్యోతిషం మీదే ఆధారపడింది అన్న విషయం ఒకసారి అందరం గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం ఆరంభించుకుందాం. మిత్రులందరికీ ఆహ్వానం. మీరు వచ్చి మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా ఆహ్వానం. మొదటగా మనకి ధనుంజయ చేయి ఎత్తాడు కాబట్టి ధనుంజయ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందని కోరుతున్నాను. శ్రీ గణేశాయ నమః. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ రోజు జ్యోతిష్యం శ్రావణ భాద్రపద మాసాల నిత్య జీవితం. ముందుగా మన గురుగారు అనేది శ్రావణ మాసం గురించి చెప్పారు. శ్రావణ మాసం అనేది ఎందుకు వచ్చింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభిద్దాం. అంటే సోమవారము, అంటే శ్రావణ మాసంలోనే సోమవారం రోజు ఆ పరమశివుడు అనేది విషపానం చేసిండు. అంటే సముద్ర మదనంలో ఉద్భవించిన ఆలాహలాన్ని లోక రక్షణకై పరమశివుడు ఈ శ్రావణ మాసంలోనే తన కంఠంలో నిలిపాడు. ఆ కాలకూట విషాన్ని అంటే అమృత మదనం వేడిని తగ్గించడానికి తర్వాత దేవతలు పరమశివునికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ మాసంలో చేసే అభిషేకం సకల జీవరాశిని తాపాన్ని శమింపజేస్తుందని మనకు శివపురాణంలో ప్రమాణం ఉంది. అలానే ఈ మాసంలో అంటే చాతుర్మాసం వ్రతం కూడా ఈ మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలంలో పడే శ్రావణ భాద్రపద మాసాలు దానికి ఉపవాసం శ్రేష్టమని అంటారు అండి. అలానే అంటే భాద్రపద శుక్ల అష్టమి రోహిణి నక్షత్రం నాడు అర్ధరాత్రి ఆ శ్రీకృష్ణ భగవంతుడు అధర్మాన్ని నిర్మూలనకు పునాది పడింది కూడా
మనకు భాద్రపద మాసంలోనే. అదే గణపతి ఆవిర్భావం సృష్టికర్మం భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. ఈ సృష్టి ప్రారంభం విఘ్నాలు తొలగడానికి బ్రహ్మదేవుడు ముందుగా గణపతిని ఆరాధించాడని బ్రహ్మపురాణం చెప్తుంది. అలానే మనకు నారద మహర్షి ఏమన్నాడంటే మహాలయ పక్షాలు పితృ రుణము భాద్రపద కృష్ణపక్షం మహాలయ పక్షం పితృ దేవతలకు ఆరాధనకు అత్యంత ముఖ్యమైనది. అంటే ఈ సమయంలో ఇచ్చే తర్పణాలు పిండ ప్రదానాలు దానాలు ఈ ధర్మాలు ఇది పితృదేవతలకు రుణం తీరి వంశ అభివృద్ధికి కుటుంబ ప్రశాంతకు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. అదే మనకు భాగవతంలో అంటే వ్యాసప్రోక్తంగా చూసినా అంటే నవవిధ భక్తుల్లో మార్గంలో శ్రవణం అని అంటారు. అంటే ఈ భాగవతం కూడా స్కందంలో నారద మహర్షి వ్యాసప్రోక్తంగా ఏం చెప్పారంటే నారద మహర్షి వ్యాసునికి ఈ అంటే భాద్రపద మాసంలో భాగవత కథను శ్రవణం వినడం లేదా వినడం చేయడం వల్ల ప్రాపంచిక బాధల నుండి అంటే మనకు ఇవన్నీ బంధాల నుంచి కొద్దిగా విముక్తి లభించి జ్ఞానం కలుగుతుందని చెప్తాడు. అలానే మనకు శ్రావణ భాద్రపద మాసాల్లో నవగ్రహాల సంచారం మానవ శరీరంపై ఎలా ఉంటుందంటే మనస్సు మరియు ప్రకృతి రవి ఆత్మకారకుడు కర్కాటక రాశి నుండి అంటే స్వక్షేత్రమైన సింహరాశికి ప్రవేశం అంటే వర్షాలకు తేజస్సు జఠరాగ్ని అనేది తగ్గుతుంది. ఈ దీనికి విరుగుడుగా మనం ఏమి చేయాలంటే ఆదిత్యుని ఎక్కువ పూజించాలి. అంటే ఆదిత్య హృదయము సూర్య నమస్కారాలు ఈ విధంగా చేయడం వల్ల మనకు శక్తి అనేది పుంజుకుంటుంది. అలానే మళ్ళా చంద్రునికి సంబంధించింది చేయాలంటే శ్రావణం అంటే శ్రావణ నక్షత్రం అన్నప్పుడు భాద్రపదంలో వచ్చింది కాబట్టి పౌర్ణమి రోజు మనసు చంచలంగా ఉంటుంది, పెరుగుతుంది. అందుకోసం ఈ శివాభిషేకాలు అలానే విష్ణు సహస్రనామ పారాయణం కూడా చాలా ముఖ్యమని మన పెద్దవాళ్ళు చాలా మంది చెప్తుంటారు. అలానే ఈ మాసంలో వర్ష ఋతువు వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సహజంగా వర్షాలు వచ్చినప్పుడు ఈ త్రిదోషాలు అనేది మనకు ఏర్పడతాయి. అంటే వాతం పిత్తం కఫం అనేది అసమతుల్యతగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం వర్షకాలంలో గాలిలో తేమ పెరుగుతుంది, వాతం ప్రకోపిస్తుంది కాబట్టి అంటే పాత పిత్తం అంటే సంచితం అవుతుంది కాబట్టి దీనివల్ల కీళ్ళ నొప్పులు జీర్ణక్రియ మందగించడం జఠరాగ్ని కూడా కొద్దిగా తగ్గడం జరుగుతుంది. అందుకే ఆహార నియమాల్లో ఈ శ్రావణ మాసాలలో పూజలు పునస్కారాలు అనేది ఉంటుంది. దీనివల్ల ఉపవాసం వల్ల ఏకభుక్తం చేస్తారు, శాకాహారము ఆచరించడం వల్ల ఒక ముఖ్య ఉద్దేశం అని మనం గమనించాలి. ఎందుకంటే మందగించిన జీర్ణ వ్యవస్థ లేదా మందగిస్తుందన్న జీర్ణ వ్యవస్థను విశ్రాంతి ఇవ్వడం వల్ల మనకు వ్యాధులు కొద్దిగా తగ్గుతాయి. అలానే మనకు వ్యాధుల పరంగా చూస్తే ఈ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్షాలు పడతాయి కాబట్టి వ్యాధులు కూడా కొద్దిగా విజృంభించే అవకాశాలు ఉంటాయి. అంటే నీటికి సంబంధించి అంటే కలుషిత నీరు అంటే కొత్త వాటర్ పడడం వల్ల కలుషితమైతే నీరు, అలానే దోమలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ కలరా వంటి ఇది నీటి సంబంధిత ఆధారిత వ్యాధులు పెరిగే సమయం ఇది దీనికి. అంటే అందు గురించి మనం ముఖ్యమైన సూచన ఏంటంటే కాచి చల్లార్చిన నీటిని వాడడం వల్ల అలానే పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, అలానే మనకు పసుపు మరియు వేపాకుల వినియోగం కూడా మనము అత్యవసరంగా వాడాలి. అలా ఉదాహరణ చెప్పాలంటే మన తెలంగాణలో కానీ అంటే వేరే వేరే ప్రాంతాల్లో వేరే విధాలుగా పూజిస్తారు. అదే బోనాల పండుగని మనం భక్తి శ్రద్ధలతో తీసుకుంటాము. అమ్మవారిని పూజించి అలానే పూజించే ముందు ఇల్లు శుభ్రం చేసుకొని పసుపు వేపాకుల వినియోగం కూడా మనము ఆనవాయితీగా తీసుకొని వస్తాం. ఈ బోనం సమర్పించడము తర్వాత అంటే మనకు పొలిమేరల్లో కానీ మనము ఇవి సమర్పించడం వేపాకుల వల్ల అంటే అవి దరి చేరకుండా ఉండడానికి ఏదో విధంగా మనకు అంటే పసుపు కానీ ఈ వేపాకును కానీ దర్శనం స్పర్శనం వాసన ఈ వినియోగం వల్ల అనేక వ్యాధులు ముందస్తుగా రాకుండా మనము నియంత్రించుకోవచ్చు. ఇంకోటి ఇవి చాలా మంది మూఢనమ్మకాలకు పక్కన పెట్టేసేసి ఈ పురాణాల్లో ఏముంది ఖగోళంగా మన ఆధ్యాత్మికంగా ఆరోగ్య రహస్యాలు అంటే వైజ్ఞానిక కోణంలో ఈ ఆలోచన చేయాలి. నేటి తరానికి ఇది చాలా అవసరం. అలానే కన్యారాశి ప్రవేశం అంటే భాద్రపద మాసంలో రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే కన్యా సంక్రమణానికి బుధుని స్వక్షేత్రం అంటే కన్యకి రావడం వల్ల వ్యాపారం బుద్ధి కుశలత అంటే వ్యవసాయంలో ఏ పంటలు వేయాలి అలానే ఏ రంగాల్లో మార్పులు అంటే భూతత్వ రాశి కాబట్టి ఈ విధంగా మనము అనుకోవచ్చు. అదే భాద్రపద మాసంలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాలు అంటే భాద్రపద పౌర్ణమి నాడు అంటే చంద్రుడు పూర్వభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉంటాడు కదా సార్.
ఈ నక్షత్రాల అధిపతులు అజయ్ కాపాతో అహిర్బుద్ధ్యులు అంటే రుద్రస్వరూపులు. ఇది గ్రహాల పరంగా ఆధ్యాత్మికంగా అంటే పరిపక్వతను అంటే పితృకర్మల ద్వారా వంశ ఉద్ధరణకు సూచిస్తుంది. అలానే చిన్న ఉదాహరణ చెప్పాలంటే మనకు గతంలో కూడా చాలా మంది మన గురువు వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. అంటే శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో ఏముందంటే శమంతకం అని వృత్తాంతం కూడా ఉంది. ద్వారకా నగరంలో సత్రజిత్ అనే యాదవుడు సూర్య భగవానుడు ఉపాసించి రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇచ్చే శమంతకమణిని వరంగా పొందిండు. ఆ సత్రాజిత్తు సోదరుడు అయిన ప్రసేనుడు ఆ మణిని మెడలో వేసుకొని వేటకు వెళ్ళిండు. వేటకు వెళ్ళినప్పుడు ఆ వేటలో సింహం కనిపించి ఆ సింహాన్ని చంపబోయి ఇద్దరికి మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఆ సింహం అతన్ని చంపేసి ఆ ఆ మణిని అనేది తీసుకువెళ్తే ఆ జాంబవంతుడు చూసి సింహాన్ని సంవరించి ఆ వృక్షవంత పర్వతంలో గుహలో తన బిడ్డకు ఒక ఆట వస్తువు ఆ ఆరాన్ అనేది ఇస్తాడు. అదే ప్రసేనుడు కానలేకపోవడంతో అక్కడ కృష్ణుడు మణి కోసం తన తమ్ముడిని చంపాడని కృష్ణుడిని అని సత్రాజిత్తు ద్వారకలో ప్రచారం చేస్తాడనమాట. అతనిపై పడిన నాపై ఇంత పెద్ద నింద పడడానికి కృష్ణుడు బాధపడి ఈ ఈ నిందను తుడిచిపెట్టుకోవడానికి శ్రీకృష్ణుడు ప్రసేనుడు అడుగు జాడలను అడవిలో వెళ్ళిండు కాబట్టి ఆ సమయం వానాకాలం కాబట్టి అడవికి వెళ్ళి సింహం కళేబరాన్ని ఆపై జాంబవంతుని గుహను కనుగొంటాడు. ఆ గుహలోకి ప్రవేశించి శ్రీకృష్ణుని అంటే త్రేతాయుగంలో అంటే రాముడు అంటే జాంబవంతుని నడుమ కనీసం 28 రోజుల పాటు యుద్ధం జరుగుతుందని మనం తెలుసుకున్నాం. ఆ 28 రోజులు జాంబవంతుడు అలసిపోయి తనను ఓడిస్తున్న సాక్షాత్ ఎవరు కాదు, త్రేతాయుగంలోనే ఆ రామచంద్రుడే శ్రీరాముని రూపంలో వచ్చిండు. ఓ ప్రభు నీవు సకల లోకాధిపతివి అని శరణు వేడతాడు. అప్పుడు తనంతరము తన కుమార్తెను జాంబవంతిని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపించి ఆ శమంతకమణిని కూడా కానుకగా సమర్పిస్తాడు అనమాట. ఆ శ్రీకృష్ణుడు ఆ విజయోత్సాహంతో ఇక గుహ వెలుపల అంటే బయటకు వచ్చేసేసి ఆనందోత్సాహంగా ఉంటాడు. ఆ శమంతకమణికి అంటే సూర్య తేజస్సు ప్రతీకగా జ్యోతిష్యంలో అంటే రవి ఆత్మకారకుడు, రవి బలం లోపిస్తే ఆ వ్యక్తిపై ఆ నిందలు అపవాదాలు ఎలా వస్తాయని తెలుసుకోవచ్చు. అలానే చంద్రుడు రాహువు దోషం నింద అపవాదులు అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ చంద్రుని చూడడం వల్ల శ్రీకృష్ణుడికి కూడా అపవాదులు తప్పలేదు అని రాహు చంద్రుల దోషాల వల్ల మనుషుల సమాజంలోని అపవాదులు అనేవి వస్తాయని ఒక ముందస్తుగా మనం గ్రహించాలి. అదేవిధంగా కుజుడు బలం అంటే బహుయుద్ధం జరిగింది. అంటే యుద్ధం కనీసం 28 రోజుల పాటు జరిగిన ఈ సుదీర్ఘ యుద్ధంలో అంగారకుని గ్రహశక్తిని నిదర్శనం. శ్రీకృష్ణుడు గుహలోకి వెళ్ళి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, సత్యాన్ని నిరూపించుకున్నాడు. నాయకుడు అనేవాడు సమాజంలో తన నిష్కలంకను నిరూపించుకోవడానికి ధైర్యంగా నిలబడ్డాడు. సాక్షాత్తు అంటే మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు భాద్రపద చవితి దర్శనం అంటే చంద్ర దర్శనం దోషం వల్ల ఆ అపవాదులు ఎదుర్కొంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఇది ఒక ఉదాహరణ. అందుకే భాద్రపద చవితి నాడు విఘ్నేశ్వరుని పూజించాలి. ఆ శమంతకమని కథను శ్రవణం చేయడం వల్ల మనం ఎలాంటి దోషాలు కలగకుండా మనము ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల మనం అధిగమించి మనకు మంచి జరుగుతుంది అనేది ఒక భావన. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన జ్యోతిర్వాణి గారికి అందరికీ నమస్కారం. ఏ విధంగా తప్పులుంటే క్షమించండి. ధన్యవాదాలు ధనంజయ్ గారు. చాలా విషయాలని స్ఫురణకు తీసుకొచ్చారు. మిత్రులందరికీ ఎన్నో ఆలోచనలు రేకెత్తించారు. శ్రావణం నుంచి భాద్రపదం వరకు ఏమేమి ఉన్నాయి, చాలా విషయాలు మీరు ఉదహరించారు. చాలా బాగుంది. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా? మేదిని జ్యోతిష్యం కాబట్టి మనకి సత్యదేవ్ గారు ఉన్నారు. సత్యదేవ్ గారు తప్పకుండా ఈరోజు తమ జ్యోతిర్వాణి వినిపిస్తారని అనుకుంటున్నారు. చాలా ఉంది. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ శ్రావణ భాద్రపద మాసాలు మిగతా మాసాల్లో లేదని కాదు. సార్ నమస్కారం. నమస్కారం అండి. మాట్లాడమంటారా? మాట్లాడండి. నేను ఎక్కువసేపు మాట్లాడిన 2 మాటలు మాట్లాడతాను.
నేను ఏది మాట్లాడినా జ్యోతిర్వాణియే. ధనంజయ్ ఎక్కువసేపు మాట్లాడాడు. ఏం పర్వాలేదు. సబ్జెక్ట్ ఇది మీరు మొదట్లోనే చెప్పారు. ఇది ఆ శ్రావణ మాసం భాద్రపద మాసం గురించి మేధి జ్యోతిష్యం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పని చాలా సంతోషం. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువుగా చెప్పబడ్డాయి మనకి ఋతువుల్లో. అయితే మనకి ఏంటంటే ఈ 2 నెలలు ఇంకా 2 నెలల ముందు నుంచే మనకి వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం ఏదో ఎల్నినో అన్నారు, అదన్నారు, ఇదన్నారు, మొత్తానికి వర్షం పడలేదు మనకి. చాలా బెట్టిచ్చింది. ఇట్లా ఉంటే చాలా కష్టం. కృష్ణానదిలో నీళ్లు కానివ్వండి, గోదావరిలో కానివ్వండి, శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ రిజర్వాయర్ దాదాపు ఈ పాటికి పూర్తి స్థాయిలో నిండిపోతుంది మనకి. ఇప్పుడు ఖరీఫ్ పంటలు అని కూడా బాగా వేసుకుంటారు. దాని తర్వాత రబీ పంటలకు కూడా బాగా అవకాశం ఉంటుంది. ఈ ఖరీఫ్ పంటలు వేసుకోవడానికి అవకాశం అదును తప్పిందనే చెప్పాలి. సరే, అది అట్లా ఉన్నట్లయితే మనకి ఏంటి కారణం ఏంటంటే ఆ చైనాకి తూర్పు ప్రాంతంలో డాల్ఫిన్ అనేటువంటి తుఫాన్ వచ్చింది అక్కడ. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి మేఘాలని లాక్కుంటుంది ఆ తుఫాన్. మనకి బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చినా కూడా అంతే, చుట్టుపక్కల మేఘాలని లాక్కుంటుంది. అంటే ఇక్కడ మనకి చల్లదనం వస్తుంది, మిగతా ఎక్కడైతే మేఘాలు లాక్కుంటుందో అక్కడ మేఘాలు ఉండవు కాబట్టి అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది. అదే జరిగింది, అదే ఎల్నినో అయిపోయింది ఇక్కడ మనకి. సరే, ఆ ప్రకారంగా ఉంది, అది అట్లా ఉంచండి. ఇప్పుడు రేపు 12వ తారీఖు తోటి ఈ ఆషాఢ మాసం వెళ్ళిపోయి భాద్రపద మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ భాద్రపద మాసాల్లోనే కనీసం మనకి వర్షాలు బాగా పడతాయని చెప్పని ఆశిద్దాం. లేకపోతే చాలా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, పంటలకి తాగునీటికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందులో 17వ తారీఖు గ్రహణం కూడా ఉంది. ఆ గ్రహణం మనకి లేదు, భారతదేశంలో కనిపించట్లేదు, ఎక్కడెక్కడో కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహణ సంబంధం వచ్చింది కాబట్టి ఒక విషయం, మేధి జ్యోతిష్లో ఒక విషయం నేను చెప్తాను. ఈ గ్రహణం ఎక్కడైతే కనబడుతుందో అక్కడ విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడంటే మనం వెంటనే మనం చెప్పలేకపోవచ్చు. మొత్తానికి ఆ ప్రాంతాల్లో భవిష్యత్తులో, దగ్గర భవిష్యత్తులో అక్కడ విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది. ఇట్లా గతంలో కూడా 1-2 సార్లు ప్రూవ్ అయినాయి ఆ ప్రకారంగా. సో అదొకటి మనకి మేధి జ్యోతిష్యం ప్రకారం మనం చెప్పుకోవాల్సింది అదొకటి. దీని తర్వాత 12వ తారీఖునే గురువు కూడా ఉదయిస్తున్నాడు, అదొకటి విశేషం. గురువు అస్తంగతం పొందాడు కాబట్టి గురువు యొక్క దృష్టి శాటర్న్ మీద ఉంది, మీనరాశిలో ఉన్నటువంటి శాటర్న్ మీద. గురువు అస్తంగతం పొందాడు కాబట్టి శాటర్న్ ఆయన యొక్క ప్రభావం వల్ల ఆ డాల్ఫిన్ తుఫాన్ రావటం అట్లాంటివన్నీ జరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు కన్యా రాశిలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కన్యా రాశిలో శుక్రుడు యొక్క సంచారంలో కుజుడు యొక్క దృష్టి పడుతూ ఉంది, చతుర్థ దృష్టి, శని యొక్క దృష్టి సప్తమ దృష్టి పడుతుంది. మరి శుక్రుడు జలతత్వ గ్రహం కదా, అందువల్ల కాస్త వర్షాలు ఇచ్చేదానికి మంచి అవకాశం ఇది ఒకటి. ఆ ప్రకారంగా జరిగిపోతుంది. పెద్దగా మార్పులు వచ్చేదానికి అవకాశం లేదు, కానీ విపత్తులు జరిగేదానికి అవకాశం లేవు, కానీ నార్మల్ గా జరిగిపోతుంది. అయితే మనం ప్రధానంగా ఎక్కడ మనం పరిశీలన చేయాలంటే ఈ రేపు 14వ తారీఖు 15వ తారీఖు రవి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అది కూడా దాటిన తర్వాత ఆఫ్టర్ 1 month సెప్టెంబర్ 15న కన్యా రాశిలోకి రవి వస్తాడు. అక్కడ రవిశని యొక్క సంసప్తక స్థితి వస్తుంది. అక్కడ కొన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది. అది ఇంపార్టెంట్. రవి ఎప్పుడైనా సరే రవిశని కాంబినేషన్ లో కొన్ని విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. రాజకీయంగా కానివ్వండి, తుఫాను వర్షాలు కానివ్వండి, భూకంపం కానివ్వండి, ఈ ప్రకారంగా విపత్తులు జరిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఆల్ టుగెదర్గా మనం ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ శ్రావణ భాద్రపద మాసాలు వచ్చేటువంటి 2 మాసాలు కూడా భగవంతుడి దయ వల్ల మనకి వర్షాలు కనుక బాగా ఇచ్చినట్లయితే మనం ఈ సంవత్సరానికి గండం గట్టెక్కినట్లే. ఈ రెండు నెలలే మనకి మంచి అవకాశం. దీని తర్వాత సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 రవిశని సంసప్తక స్థితి మనం చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో కొన్ని తుఫాను వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఏ తుఫాను వర్షాలు వస్తాయని మనం చెప్పుకున్నా కూడాను ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కడొస్తాయో మనం ఏం చెప్తాం. బంగాళాఖాతాలు వస్తే మనకు పడతాయి, లేకపోతే మనకు పడవు. అయితే ఏంటంటే మనకి వర్షాకాలం మనకి ఈ శ్రావణ భాద్రపద మాసాల దాకా వర్షాకాలం ఉంది కాబట్టి మనకి ఈ వర్షాకాల సమయంలోనే తుఫాన్లు వస్తే కూడా బంగాళాఖాతంలోనే అల్పపీడనాలు తుఫాన్లు వచ్చి
మనకి వర్షాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ దానికి తగ్గట్టుగానే రవిశని కాంబినేషన్ వస్తా ఉంది. తుఫాన్ వర్షాలు పడతాయని చెప్పి ఆశిద్దాం. అందరికీ ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జ్యోతిర్వాణి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సత్యదేవ్ గారికి ధన్యవాదాలు. మంచి ఈసారి శ్రావణ భాద్రపదాల గురించి మంచి హెచ్చరిక చేశారు, దాని విషయం వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇది వర్ష ఋతువుకి మరో పేరు శ్రావణ భాద్రపదాలు. రవీంద్రుడు రెడ్డి గారు చెప్పండి. సభకు నమస్కారం సార్. ఇక్కడ జ్యోతిష్యము శ్రావణ భాద్రపదాలు నిత్య జీవితం. ఈ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువులో వచ్చే ముఖ్యమైన మాసాలు. ఈ 2 మాసాలకు జ్యోతిష్యం, ప్రకృతి, ఆధ్యాత్మికత, నిత్య జీవితం అనే 4 కోణాల్లో మనం చూడొచ్చు. శ్రావణ మాసం అధిదేవతగా శ్రీ మహావిష్ణువు మరియు శివారాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారము ఆచారాల తేడాలు ఉంటాయి. శ్రావణంలో ముఖ్యంగా సోమవారాలు శివారాధన, మంగళవారాలు మంగళగౌరీ వ్రతం, శుక్రవారాలు లక్ష్మీ ఆరాధన, నాగపంచమి వరలక్ష్మి వ్రతము, రక్షాబంధనం, శ్రీకృష్ణ జన్మాష్టమి కొన్ని సంవత్సరాలలో శ్రావణంలో వస్తుంది. భాద్రపద ఆ సరిహద్దులుగా అంచుల్లో ఉంటుంది. ఈ విధంగా జ్యోతిష్ సంబంధం ఏమిటంటే చంద్రుడు మనసు, జలతత్వం, తల్లి భావోద్వేగాలు. శ్రావణంలో వర్షాకాలంలో ఉండడం వల్ల జలము, చంద్రుడు, మనసు మధ్య ఒక సహజమైన ప్రతీకాత్మక సంబంధాన్ని గమనించాలి. మనసును శాంతపరచడం, ఉపవాసం, జపం, అభిషేకం, ధ్యానం వంటి ఆచారాలు నిత్య జీవితంలో నియమశీలతను పెంచే సాధనాలుగా ఋషులు మనకు అందించారు. భాద్రపద మాసంలో కూడా వర్ష ఋతువులోనే వస్తుంది. ఇక్కడ మనం వినాయక చవితి, ఋషి పంచమి, వామన ద్వాదశి, అనంత చతుర్దశి, పితృ సంబంధమైన ఆచారాలు ప్రధానంగా చూస్తాం. గణపతి ఇక్కడ బుధతత్వాన్ని ప్రతిబింబిస్తాడు. వినాయకుడు బుద్ధి, వివేకం, విఘ్న నివారణకు ప్రతీక. జ్యోతిషంలో బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, విద్య, లెక్కలు, వ్యాపారం, సమాచార వ్యవహారం వంటి వాటికి కారకుడు. అందువల్ల భాద్రపదంలో వినాయక ఆరాధనను కేవలం పూజగా కాకుండా బుద్ధిని శుద్ధి చేసుకోవడం, నిర్ణయ శక్తిని పెంచుకోవడం, కార్యారంభంలో వివేకాన్ని ఉపయోగించడం, ఇవి నిత్య జీవిత సందేశాలుగా మన ఋషులు మనకు అందించారు. శ్రావణ భాద్రపదాలు మరియు ప్రకృతి, మన పూర్వీకులు పంచాంగాన్ని కేవలం పూజల కోసం ఉపయోగించలేదు. వారు కాలము, ఋతువు, వాతావరణము, ఆహారము, ఆరోగ్యాచారము, ఆధ్యాత్మిక ఆచారము అనే ఒక సమగ్ర జీవన విధానాన్ని నిర్మించారు. వర్షాకాలంలో నీటి కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. జీర్ణశక్తిలో మార్పులు వస్తాయి. అంటువ్యాధులకు అవకాశం, తేమ అధికం, పాత ఆహారం, కలుషిత నీటి వల్ల సమస్యలు. అందుకే సంప్రదాయ ఆచారాల్లో కనిపించే ఉపవాసం, తేలికపాటి ఆహారం, శుభ్రత, నియమిత జీవనం వంటి అంశాలను నేటి జీవన శైలితో కూడా అనుసంధానించాలి. జ్యోతిష్యం చెప్పేది ఏమిటి? జ్యోతిష్యం యొక్క అసలు ఉద్దేశం కేవలం ఏం జరుగుతుంది అని చెప్పడం కాదు, అంతకంటే ముఖ్యంగా కాలాన్ని ఎలా ఉపయోగించాలి అని నేర్పడమే. అందుకు మాస ధర్మము, ఋతుచర్య, వ్రతాలు, పండగలు అన్నీ కలిసి చూస్తే కాలజ్ఞానము జీవన జ్ఞానం అవుతుంది. చంద్రమాసము మన నిత్య జీవితము. శ్రావణ భాద్రపదాలు 2 చంద్రమాసాలు. చంద్రుని కళల ఆధారంగా ఈ చక్రం కొనసాగుతుంది. మన పూర్వీకులు ఈ చంద్రచక్రాన్ని వ్రతాలకు, పండగలకు, వ్యవసాయానికి,
యజ్ఞాలకు, ప్రయాణాలకు, సామాజిక కార్యక్రమాలకు అనుసంధానించారు. ఈ అవకాశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి చూడాలి. శ్రావణం శివతత్వం. శ్రావణ సోమవారం సందర్భంగా శివారాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. శివుడు జ్యోతిష్పరంగా ఒకే గ్రహానికి పరిమితం చేయలేని తత్వం అయినప్పటికీ చంద్రుడు శివుని జుటాజుటంలో ఉండటం ఒక గొప్ప ప్రతీక. చంద్రుడు అంటే మనసు తలపై ధరించాలి, మనసు చేత మనం నడిపించకూడదు. శ్రావణం సోమవారం ఆచరణకు ఒక అంతర్గత సందేశంగా దీన్ని శివతత్వం మనకు చూపిస్తుంది. భాద్రపదం గణపతి తత్వం. గణపతి పూజలో మొదటి భావన విఘ్నంను తొలగించు. కానీ జ్యోతిష్ పరిశోధన దృష్టిలో దీన్ని మరింత లోతుగా, విఘ్నం బయట మాత్రమే ఉండదు, మనలోని అజ్ఞానము, తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు, అహంకారము, అస్థిరమైన మనసు కూడా విఘ్నాలే. అందువల్ల గణపతి ఆరాధన యొక్క నిత్య జీవిత సూత్రం ముందుగా ఆలోచించు, తర్వాత ప్రారంభించు. నిత్య జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? ఈ 2 మాసాల నుంచి మనము 5 నియమాలు తీసుకోవాలి. కాలాన్ని గౌరవించాలి. ప్రతి పనికి తగిన కాలం ఉంటుంది. శరీరాన్ని గౌరవించాలి. ఋతువుకు అనుగుణంగా ఆహారము, నిద్ర, శుభ్రత ఉండాలి. మనసును గమనించాలి. చంద్రతత్వాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ నియంత్రణను సాధించాలి. బుద్ధిని ఉపయోగించాలి. గణపతి తత్వం చెప్పే వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి. 5 ఆధ్యాత్మికతను జీవితంలో తీసుకురావాలి. పూజ కేవలం దేవాలయంలో జరిగేది కాకుండా మన ప్రవర్తనలో కనిపించాలి. జ్యోతిష పరిశోధనకు ఒక మంచి ప్రశ్న. ఈ అంశాన్ని మనం పరిశోధనా కోణంలో కూడా చూడవచ్చు. మాసాధిపత్యం, మాసంలోని పండుగలు, గ్రహ తత్వాలు, ఋతుచర్య, వీటి మధ్య ఏమైనా జ్యోతిష్ సంబంధం ఉందా? ఉదాహరణకు శ్రావణం చంద్రతత్వం, జలం, మనసు, శివారాధన. భాద్రపదం గణపతి తత్వం, బుద్ధి, వివేకం, కార్యారంభం, విఘ్న నివారణ. ఇలా గ్రహతత్వ, దేవతా, ఋతు, నిత్య జీవితం అనే శృంఖలని పరిశీలించవచ్చు. జ్యోతిషం అంటే కేవలం జాతకం చెప్పే శాస్త్రం కాదు, కాలాన్ని అర్థం చేసుకొని కాలానుగుణంగా జీవించడానికి ఇచ్చిన జ్ఞానం. శ్రావణం మనకు మనసు, భక్తి, నియమం నేర్పితే భాద్రపదం మనకు బుద్ధి, వివేకం, విజ్ఞ నివారణ నేర్పుతుంది. అందుకే ఆకాశంలోని గ్రహగతిని తెలుసుకోవడం జ్యోతిష్యం. ఆ కాలగతికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవడం జీవన జ్యోతిష్యం. ధన్యవాదాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా బాగా చెప్పారు రవీంద్రుడు గారు. మంచి ఆలోచనలు రేకెత్తించారు. దీన్ని నిజంగా ఈనాటి ఇతివృత్తానికి సరి అయినటువంటి వ్యాఖ్యానం చేశారు. చాలా చాలా ధన్యవాదాలండి. చాలా విషయాలు చెప్పారు రవీంద్రుడు గారు మనకి. ప్రశాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. రండి సార్, ప్లీజ్. శుభాయ నమః. శివాయ గురువే నమః. సభలోని పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రోజు అంశం శ్రావణం, భాద్రపద మాసాలు. ఈ మాసాలు నిత్య జీవితంలో ఏ రకమైన ప్రభావం చూపిస్తాయి అన్న కోణంలో దానికి సంబంధించి మొదటగా జ్యోతిష శాస్త్రం కేవలం గ్రహగతులను లెక్కించి ఎవరో ఆస్తికులు మట్టుకే నమ్మేది, నాస్తికులు నమ్మేది కాదు. ఇది కేవలం వీళ్ళకి సంబంధించిందే అన్న దృష్టి కాకుండా ఇది పరిపూర్ణమైన ఒక మనిషి శరీరానికి, జీవన విధానానికి మరియు ప్రకృతికి ఉన్న సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది మనకి. అంటే ప్రతి మాసం ఎండాకాలంలో ఏ రకంగా జీవించాలి, దానికి సంబంధించిన విధంగానే మనకు ఉండే పండుగలు కానీ ప్రతి ఒక్కటి వస్తూ ఉంటుంది శాస్త్రపరంగా. అది కోఇన్సిడెన్సా కాదు. ఋషులు చూసి దీని ప్రకారం కాలగమనాన్ని కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్ళు చదివి ముందు తరాల వారికి ఇవేవి తెలుసుకునే శక్తియుక్తులు ఉండవు అన్నదాన్ని వాళ్ళు గమనించి వీరికి ఒక మార్గాన్ని మనం ఏర్పరచాలి. ఎందుకు అంటే దారిలోని చోట మనం నిల్చుంటే, ఇప్పుడు అడవిలో చిక్కుకపోయి ఉంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బయటికి వెళ్ళడానికి. అదే రకంగా వాళ్ళు వీరికి జీవన విధానం ఏ రకంగా ఉండాలో తెలియకపోతే భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడతాయి అన్న ఉద్దేశంతో ఈ గ్రహ గతులను, స్థితిగతులను చదివి మనిషి జీవితం మీద, శరీరం మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తాయి,
వాటికి అనుగుణంగా వాళ్ళ జీవన విధానాన్ని ఏ రకంగా మార్చుకోవాలి అన్నదాన్ని మనకిది ప్రముఖంగా తెలుపుతుంది. ఇక్కడ ఈ చాతుర్మాసంలో భాగాలు ఇవి రెండు, శ్రవణ మాసమే కానీ భాద్రపద మాసమే కానీ. అంటే ఎన్నో రకాల రహస్యాలను బయటికి చాతుర్మాస దీక్ష ఈ రకంగా ఉండడము, మౌనంగా ఉండడము, మాట్లాడొద్దు, మిత భోజనము, ఉపవాసమే ఉంటారు కొందరు కంప్లీట్ గా. ఇవన్నీ ఏంటంటే మన శరీరాన్ని ప్రకృతితో అనుసంధానం చేయడం. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా కూర్చుంటామో అప్పుడు మనం ప్రకృతితో మాట్లాడగలుగుతాం. ఈ రోజులలో అది కొంచెం కఠినమే, కానీ దాన్ని సాధన ద్వారా మనం సాధించుకోవచ్చు. శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ప్రారంభమై ఇది మనస్సును ప్రేరేపితం చేయగలిగే మాసం. అందుకనే మనం గమనిస్తే ఈ మాసంలో వచ్చే ప్రతి రోజుకు ఒక విశిష్టతను ఏర్పరిచారు వాళ్ళు. ఏ రకంగా ఏదో ఒక భగవత్ ఆరాధన చేయాలి. ఈ రోజు శ్రావణ మంగళవారం అని, శ్రావణ శుక్రవారం అని, సోమవారం అని, శివారాధన, ఏ రకంగా చూసుకున్నా మనసును అనుసంధానం చేయండి, ప్రకృతిని అదుపులో పెట్టుకోండి. ఏది కానీ చంచలమైన మనసుతో నిర్ణయాలు తీసుకోకుండా మనసు మీద సాధన చేయడం, అది శ్రావణ మాసం మొట్టమొదటి రూల్. అది రెండు, సూర్యుడు వచ్చేసి సింహరాశిలో ప్రవేశిస్తారు. అంటే అగ్నితత్వమైన రాశి వర్షాలను, వాతావరణ సమతుల్యతను కొంతమేర ఇది శాసిస్తుంది. అదే రకంగా మనిషి శరీరంలో వాతావరణంలో ఉన్న తేమదనం పెరగడం వల్ల, జఠరాగ్ని తగ్గడం వల్ల డైజెషన్ సిస్టమ్ మందగిస్తుంది, జీర్ణక్రియ అనేది మందగిస్తుంది. దీనివల్ల మనకు ఇన్ని రకాల పండుగలను పెట్టి ఈరోజు శ్రావణ సోమవారం తినొద్దు, రాత్రిపూట ఉపవాసం ఉండండి. ఎందుకోసము అంటే మీ శరీరానికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఓకే, లోపల ఉన్న చిత్తనంతా ప్రాసెస్ చేసి క్లీన్ చేసుకోవడానికి మనం ఇచ్చే సమయము. ఇది శాస్త్రపరంగా మనకి ఏ కారణం లేకుండా చేయాలి అంటే నేను ఎందుకు చేయాలి అనే ప్రశ్న వేస్తాము. లేదురా వాళ్ళ శ్రావణ సోమవారం శివుడు కొడతాడు, తీడతాడు అనే భయంతో నేర్పిస్తే అదొక భయం ఉండిపోతుంది, అమ్మో నేను ఇది చేస్తున్నాను అని. మనం గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వస్తుంటే ఈ రోజులలో భక్తి విపరీతంగా పెరిగిపోతుంది. ఏ రకమైన భక్తి ఇది అంటే స్వార్థ భక్తి అనొచ్చు. ఏంటిది, నేను ఆ తప్పు చేస్తున్నా, ఈ గుడికి పోయి ప్రక్షాళన చేసుకొచ్చుకోవాలి, నేను ఈ తప్పు చేస్తున్నా, నేను అక్కడికి పోయి వెంటికలు ఇచ్చి రావాలి, ఈ కొండెక్కాలి, నాకు కాలినాడు కనుకోవాలి. ఎందుకు మరి ఆ తప్పు చేయడం ఎందుకు? ఆ బుద్ధిని సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ ముందరికి వెళ్ళొచ్చు కదా. మనం ఒకప్పుడు చూస్తే ప్రతి దేవాలయం కోట్ల రూపాయల ఆదాయాలకు వెళ్తుంది. ఎందుకు? అది అక్రమార్జన. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. చెమట చుక్క చిందించారు, కాయా కష్టం చేసేది ఉండదు, ఎంతసేపు ఎదుటివాని పొట్టను కొట్టుడు, డబ్బు తీసుకొచ్చుకుంటూ దాంట్లో సగం తీసి దేవునికి బాటలు వేయడం. ఏవో దేవునికి మొక్కు వేస్తున్నా, ఇది తీరుస్తున్నా, నాకు అది దాంతో ఏం కాదు. అందుకనే క్రమేణా మానవ జీవితం వీటి నుంచి పట్టుదప్పి పక్కకు పోతుంది. కాబట్టి విపరీతమైన సమస్యలతో కొట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు జాతకాల రీత్యా కాకుండా ఎవరిని చూసినా అసలు ఒకప్పటి కాలంలో మనిషి సమస్యలు ఎన్ని ఉన్నాయి అంటే ప్రశాంతంగా జీవించేవాడు. ఏవో ఒకటి రెండు వ్యవసాయం అందింది, అందలేదు, ఏవో చిన్న చిన్నది. ఈ రోజు ఏది ముట్టు విపరీతమైనవని సమస్యలన్నీ. వాటి నుంచి తప్పించుకోవడానికి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పనులు. ఇట్లా జీవన విధానాన్ని శాస్త్రం నుంచి పక్కకు జరుపుకొని వాళ్ళకి నచ్చిన విధంగా తీసుకెళ్తున్నారు. అలా జరగకూడదు అని ఉద్దేశించి ఈ మాసంలో ప్రతి ఒక్క రోజుకు ఒక ప్రత్యేకత ఏర్పరిచి భగవంతునికి దగ్గరగా ఉండడము. శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ప్రారంభమవుతూ శ్రావణ మాసము. శ్రవణం అంటే వినడం. ఏం వినాలి? ఉదయం లేస్తే భగవంతునికి అభిషేకం చేస్తూ ఆ మంత్రాలు విను, దేవాలయం వెళ్ళి వేద మంత్రాలను ఉచ్చరించే పద్ధతిని విను. దాని ద్వారా మనసు కొంత ప్రక్షాళన జరుగుతుంది. ప్రక్షాళన జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీ జీవితంలో నువ్వు ఒకానొక ఉద్రేకమైన సందర్భంలో చేసిన తప్పులను మార్చుకుంటావు, రియలైజ్ అవుతావు. అయ్యో నేను ఈ రకంగా తప్పు చేశాను, అలా చేసి ఉండాల్సింది కాదు. ఎందుకు అంటే కదులుతున్న నీళ్ళలో మనకు బింబం సరిగా కనిపించినట్టు మనసు చంచలంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తప్పు తీసుకెళ్తాయి. అట్లా మిగతా కాలాలలో ఉన్న మనసు చంచలత్వాన్ని ఇప్పుడు భగవతారాధన పాదానికి కట్టిపెట్టి ఉంచి మనసును తప్పు నిర్ణయాలు తీసుకోకుండా చంచలత్వం నుంచి బయటపడడానికి శ్రావణ మాసం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఇంకా బుధుడు భాద్రపదంలో సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. ఇక్కడ బుధుని స్వక్షేత్రము, ఉచ్చ బుద్ధికి సంబంధించిన ప్రేరేపణ జరుగుతూ ఉంటుంది. కాలపురుష చక్రానికి ఇది 6వ స్థానం, రుణరోగ శత్రుస్థానం. రుణము అంటే కేవలం మనం ఇప్పుడేదో తెచ్చుకున్న అప్పులో, లోన్లో కాదు, గత జన్మల నుంచి వస్తున్న రుణం. ఏ రకమైన రుణము అంటే మన పూర్వీకులు మనకు జన్మనివ్వడానికి ఎంతో కష్టపడ్డారు, అదొక రుణమే. మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం. దాన్ని తీర్చుకోవడానికే ఇక్కడ పితృ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ మనకు ఈ మాసంలో వాళ్ళు పెట్టడం జరిగింది పూర్వీకులు. ప్రతి మాసానికి కొన్ని విశిష్టతలు ఉన్నట్టు ఈ రెండు మాసాల్లో వర్షాకాలంలో వచ్చే స్థితిగతులను, ఇప్పుడు క్రిమికీటకాలు రెండు ఈ వైరస్లు ఎక్కువగా జీవిస్తాయి. దానివల్ల మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ పవర్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని పునరుద్ధరించుకోవడానికి ఉపవాసాల పేరుతో, భగవతారాధన పేరుతో ఇవన్నీ మన జీవితంలో ఒక భాగంగా నిమిడీకృతం చేశారు శాస్త్రవేత్తలు. అంటే మన పురాతన జ్యోతిష్కులు
అన్ని రకాల ఆలోచించి ముందు తరాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా జీవిస్తాయి, వాటిని కొందరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ నమ్మే వారికి అయితే ఒక మార్గం కనిపించాలి కదా. వారిని చూసైనా నమ్మని వారు మారతారు. అరే వీని జీవితం ఉన్నతంగా ఉద్ధరించబడింది ఈ కార్యక్రమాల ద్వారా అని చెప్పి నేర్చుకుని కొంతైనా మారతారు అన్న ఆలోచనతోటి ప్రతి పండుగను శాస్త్రపరంగా, అటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు జ్యోతిష్య పరంగా, ఇటు ఆరోగ్యపరంగా, మనిషి జీవితం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఆరోగ్యం. 99 సమస్యలుండి ఆరోగ్యంగా ఉన్నా నీకే సమస్య లేనట్టే. ఆరోగ్యం దెబ్బతిన్నది నీకు 100 సమస్యలు ఉన్నట్టే. ఇంకా 90 అదే అతిపెద్ద సమస్య. ఎందుకు అంటే మనిషి ఆరోగ్యం సవ్యంగా ఉండగలిగింది మిగతా ఏదైనా సాధించగలుగుతాం. ఈ ఆరోగ్యం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం చేసే పనులు, మన ఆహార నియమాలు, మన అలవాట్లు, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ సరిదిద్దడానికి ఈ 2 మాసాలు ఒక అద్భుతమైన సమయము మనిషి జీవిత క్రమంలో. ప్రతి సంవత్సరంలో వస్తూ ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్క ఎనర్జీ ఒక్కొక్క దగ్గర పాయింట్అవుట్ అవుతున్నట్టు మనం ఒక పీరియడ్ మొత్తం ఆఫీస్ పనుల్లో బిజీ ఉంటాం, ఒక పీరియడ్ పిల్లలు. అదే రకంగా ఈ సంవత్సర కాలంలో ఈ 2 నెలలను మనిషి శరీరం మీద పెట్టుకోమని చెప్పేసి కాలం మనకు సూచిస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రకృతి ఇచ్చే ఎనర్జీని మనం మిస్యూజ్ చేస్తూ ఎనర్జీ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తున్నాము. అంటే ఏంటంటే నేను దీన్ని సాధారణ భాషలో చెప్తే తినే భోజన స్థలంలో, భోజనశాలలో భోజనం మట్టుకే చేయాలి, దాని గౌరవాన్ని దానికి ఇవ్వాలి. లేదు నేను అక్కడ ఇంకేదన్నా నిషిద్ధమైన పని చేస్తాను, అదే ఎనర్జీ కాన్ఫ్లిక్ట్. ఈ రోజులలో ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ వల్ల దాదాపు మనం ఎనర్జీ కాన్ఫ్లిక్ట్ రిలేటెడ్ పనులే చేస్తున్నాము. అందువల్లే ప్రకృతి మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నియమాలను మనం పాటిస్తూ ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా ఈ ఎల్నినో ప్రభావాలే కానీ ఇవన్నీ కూడా ప్రకృతి ఎనర్జీకి మనం వ్యతిరేక దిశలో వెళ్తున్నామని మనకి ఇండికేషన్ ఇస్తున్నాయి. ఇది ఒప్పుకోవడానికి కష్టం అనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కటి ఈ వేస్టేజ్ కావచ్చు, కేబుల్స్, ఛార్జింగ్ వైర్లు ఎన్ని రకాల కొంటున్నాం, పడేస్తున్నాం. అవి పాడబోవు. ప్రకృతి మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? మళ్ళీ ఈ ఎల్నినో రూపంలోనో ఈ రూపంలోనో మనకు వాటికి శిక్ష, అదొక పెనాల్టీ రూపంలో మనకి ఇస్తుంది ప్రకృతి. ఈ 2 మాసాలలో మనం మన శరీరాన్ని, మన జీవన విధానాన్ని ప్రకృతితో మమేకం చేస్తూ, అన్వయించుకుంటూ, అది చూపెట్టిన దిశలో నడుస్తూ వెళ్తూ మన జీవితాలను ఉద్ధరించుకోవడానికి ఇవి 2 ప్రత్యేకంగా చేర్చబడ్డాయి. ఇంకా బుధుడు స్వక్షేత్రంలో ఉండి బుద్ధికి అదే మాసంలో మనకు చాలా రకాల పండుగలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క తత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ భాద్రపద మాసాన్ని ముఖ్యంగా నేనేమంటానంటే మన లోపల ఉన్న స్వార్థ బుద్ధిని వదిలి కృతజ్ఞత భావాన్ని పెంచుకోవడానికి పితృకర్మలు చేయండి. పితృల కోసం ఎందుకోసం చేయాలి? వాళ్ళు మనకు ఒక జన్మనిచ్చారు, మనకు ఇక్కడికి రావడానికి మూల కారణం వాళ్ళు అయ్యారు. వాళ్ళ రుణాన్ని కొంత తీర్చుకోవడానికి మనం పనిచేయడము. సూర్యుడు 6వ ఇంటి కాలపురుష చక్రమైన 6వ ఇల్లు రుణానికి సంబంధించింది కాబట్టి ఈ కాలంలో మనం ఎంత చేస్తే పూర్వీకులకు అంత పుణ్యం, అది మనకు భవిష్యత్ తరాలకు పుణ్యం. ఈ రకమైన ఎల్నినో ప్రభావాలు ఇవి ఇప్పటికీ కొంత ఈ సమస్యలు వచ్చినా మనం వెళ్ళగలుగుతున్నాము అంటే కొంత ధర్మాచరణ చేయగలిగే ఉత్తమోత్తముల వల్లనే. లేదంటే సమాజం ఎప్పుడో భ్రష్టు పట్టిపోయేది పూర్తిగా. కానీ వీళ్ళు ఆచరించే అనుష్ఠానాలే కావచ్చు, పూజలు, జపాలు, వ్రతాలే కావచ్చు, నియమనిష్టలే కావచ్చు, జీవన విధానాలే కావచ్చు, ప్రకృతిని కాపాడుతున్నాయి. తదనుగుణంగా మనుష్య జీవన అభివృద్ధి తీసుకెళ్లే మార్గంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. స్వస్తి. ధన్యవాదాలు ప్రశాంత్ గారు. వేములవాడ రాజరాజేశ్వరిని ఆశీస్సులు అందించారు మాకు. అయ్యా ధన్యవాదాలు. వేములవాడే కదా? వేములవాడే అండి. చాలా చాలా ధన్యవాదాలు. మంచి ఆధ్యాత్మిక దృక్పథాన్ని దీంట్లో మీ జ్యోతిర్వాణి ద్వారా మనందరికీ తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. మన గురుగారు మూర్తి గారు వచ్చారు. మూర్తి గారికి స్వాగతం. మీ జ్యోతిర్వాణికి స్వాగతం. మ్యూట్ లో ఉన్నారు గురువు గారు. మూర్తి గారు మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. నమస్కారం స్వామి, ధన్యోస్మి. మీరు చక్కటి అవకాశం ఇచ్చారు నాకు. ఇప్పుడు టిఎస్ రావు గారు నమస్కారం. అవును, కొంచెం మ్యూట్ లో ఉన్నాను స్వామి, మ్యూట్ తీసేశాను. చాలా సంతోషం. పెద్దలందరికీ నమస్కారం. నేను ఇప్పుడే అంటే వేరే పనిలో ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇంత వరకు వినలేదు. సో నేను ఏమైనా చెప్తా ఉంటే అది రిపీట్ అయితే రీఓరియంటేషన్ అనుకోండి, రీఇన్ఫోర్స్మెంట్ అనుకోండి. నాకు తెలిసిన 2 ముక్కలే, ఎక్కువసేపు నేను కాలాతీతం చెయ్యను. సో సార్ జ్యోతిర్వాణి ఒక ప్రవాహం. అయ్యా 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 అంటే రిపిటేషన్ ఉండదు, అన్ని వచ్చేస్తుంటాయి. అన్ని వచ్చేస్తాయి. నమస్కారం. సో ఇప్పుడు ఈరోజు శ్రావణ భాద్రపద మాసాలు నిత్య జీవితం. సారు సోమనాథ్ శాస్త్రి గారు ఒక స్లైడ్ పెట్టారు చక్కగా.
సూర్య భగవానుడు ఈ రెండు 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 అన్ని మాసాలు రెండు మాసాల తప్పున 6 ఋతువులకి పెట్టేసేసి ఎప్పుడెప్పుడు సూర్య భగవానుడు ఏ రాసుల్లో ఉంటారు, ఏ మాసాల్లో అన్నది చక్కగా స్లైడ్ పెట్టారు, బాగుంది. ఈ శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు అయింది. సూర్య భగవానుడు సింహ కన్య రాసుల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన జ్యోతిష్య వేదాంగం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? యజ్ఞ కాలార్థ సిద్ధయే. అంటే యజ్ఞం అంటే డూయింగ్ సమ్ కర్మ మంచి కర్మను చేయటం కోసం జ్యోతిష్యం ఏం చేస్తుంది? సమయాన్ని కేటాయిస్తుంది, నిర్ణయిస్తుంది. పూర్వం అదే కదండి. ఇప్పుడు ఏదైనా మనము యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా ఫస్ట్ ఈ ముహూర్తాలన్నీ దాని వల్లనే మనకి ఫస్ట్ వచ్చినాయి. దాని తర్వాత ఆ ముహూర్తాన్ని మనం లోకలైజ్ చేసుకొని ఒక నేటివ్ కి ఉపయోగపడే విధంగా కూడా మనం ఈ ముహూర్త పెట్టుకోవడము, లగ్న శుద్ధి అనుకోండి, అదేంటి ఏదైనా కానివ్వండి. సో ఇప్పుడు అంటే బేసికల్ గా మన లక్ష్యం ఏంటంటే మంచి కర్మలు చేయడం ద్వారా ప్రతికూల కర్మలను అంటే నెగటివ్ ఆర్ బ్యాడ్ కర్మాస్ ని తొలగించుకోవటం. అది ఎలా? యజ్ఞం ద్వారా లేదా మంచి కర్మలు చేయటం వల్ల అంటే ముళ్ళుని వజ్రాన్ని ఖండిత అన్నట్టు ముళ్ళుని ముళ్ళుతోటే తొలగించడానికి ఉపయోగించినట్టు గుడ్ కర్మతో బ్యాడ్ కర్మని ఏదైతే మనకు సంచిత కర్మ నుంచి ఏదైతే ప్రారంభ కర్మ వచ్చిందో ఆ ప్రారంభ కర్మలో బ్యాడ్ పార్ట్ ఏదో ఉంటుందో అది తొలగిపోవాలంటే మంచి కర్మలు చేయాలా అని చెప్పేసి పెద్దలు చెప్తారు. ఈ మంచి కర్మ ఎట్లా అంటే అందరూ యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు, రోజు పూజలు ఉపవాసాలు అవి కనుక యథావిధిగా అంటే మనం చేయవలసిన నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో నిత్య నైమిత్తిక కర్మలు అవి మనం చక్కగా చేసుకుంటే అవి మనలో సానుకూల శక్తిని సంయమనాన్ని పెంచుతాయి. తర్వాత దాన ధర్మాలు చేస్తే పూర్వకర్మ దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతాము. ఇకపోతే ఈ జ్యోతిష్ శాస్త్రంలో శ్రావణ భాద్రపద మాసాలు ఆధ్యాత్మికంగా సాంప్రదాయకంగా ఎంతో కీలకమైనవి. ఎందుకంటే ఇది మనకు శ్రావణ మాసం అయితే వర్ష ఋతువు ఆరంభం మధ్య వరకు ఉంటుంది, దాని తర్వాత భాద్రపద మాసం వర్ష ఋతువు చివరి దాకా ఉంటుంది. కాబట్టి ఈ వర్ష ఋతువులో సీజనల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ మార్పులకు అనుగుణంగా మన నిత్య జీవితాన్ని ఆచార వ్యవహారాలని క్రమబద్ధరించుకోవటానికే మనము ఈ పూజలు వ్రతాలు చేయటానికి అలా చేస్తూ ఇందాక స్వామి చెప్పినట్టుగా మన ఆరోగ్య పరిరక్షణ కూడా ఈ కాలం ఎంతో విశేషమైన కాలం. పోతే శ్రావణ మాసంలో గ్రహ బలాలు చెప్పారు ఇందాక స్వామి. ఇప్పుడు నేను ఇప్పుడు శ్రావణ మాసానికి అంటే శ్రవణ నక్షత్రం నుంచి వచ్చింది కదా స్వామి శ్రావణ మాసం. కాబట్టి శ్రవణ నక్షత్రం దానికి అధిపతి చంద్రుడు, అధిదేవత మహావిష్ణువు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి శ్రవణ నక్షత్రం కూడా వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం. కాబట్టి ఈ విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలన్నా తర్వాత మనకు ఈ శ్రావణ మాసంలో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మ కొంచెం మ్యూట్ చేసుకుంటారా తల్లి? మ్యూట్ చేసుకుంటారమ్మా. సో ఈ శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో చంద్రుని సంచారం శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం విష్ణుమూర్తిని గనక ఈ అధిదేవత యొక్క విష్ణుమూర్తిని గనక ఈ నెలలో మనము సానుకూల పరుచుకుంటే ఆయన అనుగ్రహం పొందితే మనకు మనశ్శాంతి కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తుంది. అలాగే శ్రవణం అంటే ఏమిటి? వినటం అంటే ఇప్పుడు మనకి ఆధ్యాత్మికతలో కూడా చెప్తారు శ్రవణం మననం నిధిధ్యాసనం అని 3 రకాలు ఉన్నాయి. సో ఆ శ్రవణం వల్ల ఏంటంటే వింటాము, నేర్చుకోవటం. ఫస్ట్ లిజన్, తర్వాత ప్రాక్టీస్. ఇవి ఈ మాసంలో చేస్తే మంచిదని పెద్దలు చెప్తారు. తర్వాత అలాగే ఇది ముఖ్యంగా అమ్మవారికి పార్వతీదేవికి మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ 4 శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు చాలా ప్రాముఖ్యత సంచరించుకున్నాయి అవి మన మహిళా లోకానికి. అలాగే శ్రావణ మాసంలో శివారాధన కూడా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అంటే శ్రావణ సోమవారం రోజు మనకు కనుక శివలింగానికి ఆ విశ్వేశ్వరుడికి కుంకుమ పువ్వు కలిపిన నీటితో కనుక అభిషేకం చేస్తే చాలా శుభఫలితాలు ఇస్తుందని. ఎందుకంటే ఆ అభిషేకం ఏంటంటే జాతకంలో ఎవరికైనా గురువు దోషం ఉంటే ఆ గురువు యొక్క బలాన్ని పెంపొందించడానికి, ఎందుకంటే గురుడు వివాహానికి కారకుడు కాబట్టి
తొందరగా ఈ 4 సోమవారాలు కనుక అభిషేకం చేసుకుంటే కుంకుమ పువ్వుతోటి ఆ రోజు తొందరగా వారికి వివాహ యోగ్యత ఏర్పడటానికి, వివాహం జరగటానికి కూడా ఆస్కారం ఉంటుందని మన యొక్క విశ్వాసం. ఇకపోతే భాద్రపద మాసానికి వస్తే సరే, భాద్ర అంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర. సో పూర్వభాద్ర నక్షత్రం అధిపతి మళ్ళీ గురువు, దేవతేమో అధిదేవతేమో అజయ్ కుపాత్, అంటే ఆయన మళ్ళీ రుద్రుడు, ఈశ్వర స్వరూపమే. ఈ నక్షత్రంకి తీవ్రమైన ఆలోచనలు, పరిశోధన దృక్పథం ఉంటుంది, స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు వీళ్ళు. అలాగే ఎక్స్పాన్షన్ కూడా గురుడు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ మాసంలో ఇకపోతే పూర్వభాద్ర అయిపోయింది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనిదేవత. తర్వాత శనిదేవత అధిపతి ప్రత్యర్థేవత ఏమో అహిర్ని, సముద్ర అంతర్గర్భంలో ఉండే సర్పం. ఈ సర్పము ఎంతో సాత్వికమైన సర్పం. సో ఈ సముద్ర గర్భంలో ఉంటుంది. ఎక్కువ ప్రశాంతతని, ఆధ్యాత్మిక చింతనకి, లోతైన జ్ఞానానికి ఈ యొక్క అధిదేవత ఉపయోగపడుతుందని ఒక విశ్వాసం ఉంది. సరే, ఈ మాసంలో అయితే మనం వినాయక చవితి చేసుకుంటాము. వినాయక చవితి వల్ల అది ఏకవింశతి పత్ర పూజ చేసినప్పుడు ఆ ఏకవింశతి పత్రాలకు కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటుంది. ఆ మెడిసినల్ వాల్యూస్ వల్ల ఏవైతే మనకు ఈ వర్షాల వల్ల కానీ, దీని వల్ల కానీ ఏవైతే వైరస్ ఇందాక చెప్పారు, ఆ వైరస్లు తొలగించుకోవడానికి మనం ప్రత్యేకంగా గణపతి పూజ చేస్తాం. సో అప్పుడు ఈ ఏకవింశతి పత్రాలు, ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. వాటితోటి అది ఇప్పుడు దట్ ఈస్ నాట్ ది టాపిక్ నౌ. సో దాంతో వినాయక చవితి మనం ఆ గణపతిని కొలుస్తాము. గణపతిని కొలవటం వల్ల కూడా ఆయన యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనము ఆపాదించుకుంటాము. అండ్ గణపతి కూడా మూలాధార చక్రానికి అధిపతి, అది మనకు తెలిసిన విషయమే. సో ఈ భాద్రపద మాసంలో పితృకార్యాలు కూడా చేస్తాము. మహాలయ పక్షాలు ఈ మాసంలోనే వస్తాయి. భాద్రపద బహుళం అంతా మహాలయ పక్షాలు. పెద్దలకి, పూర్వీకులను సంస్కరించుకోవడం. ఎవరైనా ఎప్పుడైనా అంటే తగ్గినాలు పెట్టకూడదు, పెట్టవలను అని కాదు. ఒకవేళ కుదరకపోతే కనుక తప్ప ఈ రోజుల్లో మన పూర్వీకులను తలుచుకొని, మన పూర్వీకులు ఏ రోజైతే కాలగమనం చెందారో ఆ రోజున గనక మనము అన్నశ్రాద్ధం కానీ ఇట్లాంటివి చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు. దానివల్ల తర్పణాలు ఇవ్వడం ద్వారా మహాలయ అమావాస్య చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా ఆ రోజు మాత్రం మనము ఈ పితృ కార్యక్రమం కనుక తర్పణాలు అవి చేస్తే, జల తర్పణాలు చేసుకుంటే పితృదోష నివారణ అవుతుంది అని చెప్పి లైనేజ్ కూడా మనకి కేతువు యొక్క దృష్టి మన మీద సమదృష్టి ఉంటుంది అని చెప్పి ఆశిస్తాము. తర్వాత ఇందాక చెప్పినట్టుగా వర్షాకాలం ముగింపు దశ కావడంతో ఆరోగ్య రీత్యా ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అందువల్ల అది ఆహార నియమం పాటించడం వల్ల సంయమనం, ధైర్యం మరియు ఆధ్యాత్మిక చింతన అలవడతాయి. స్వామి, ఇది నేను చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మూర్తి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎన్నో తెలియని విషయాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అధిదేవతలు, నక్షత్రాల అధిదేవతలు, ఇవన్నీ మనకి అప్పుడప్పుడు ఇలా చెప్పుకుంటుంటేనే మనకి గుర్తుంటాయి. దానికి ఏమిటి హేతు ఏమిటి అనేది హేతుబద్ధత కూడా తెలిసి వస్తుంది. చాలా బాగుంది సార్, ధన్యవాదాలు. గజానన్ గారు చెప్తారా అన్న? సార్, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాతే నమః. సో ఈరోజు మనకి శ్రావణ మాసము, భాద్రపద మాసాలు, నిత్య జీవితం. సో చిన్నగా చెప్తాను సార్, ఎక్కువ టైం తీసుకోను. సో శ్రావణ మాసం ముఖ్యంగా ఈరోజు అంటే రిపీట్ అయి ఉండొచ్చు, బట్ నాకు తెలిసింది కొంచెం చెప్తున్నాను. శ్రావణ మాసం ముఖ్యంగా భక్తికి, శివారాధనకి, కుటుంబ సంక్షేమానికి, ఆత్మ పరిశీలనకు సంబంధించిన మాసం. సో శివారాధనకు వచ్చేసరికి మనకి సోమవారాల్లో శివ పూజ చేస్తాము, అభిషేకాలు, బిల్వదళ సమర్పణ ఇలాంటివి చేస్తారు. సో మన జ్యోతిష సంప్రదాయం ప్రకారం శివారాధనను తీసుకుంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, కష్టాలను ఎదుర్కొనే శక్తి మరియు కుటుంబ శాంతి కలుగుతుంది. సో దీనికి మానసిక ప్రశాంతత ఇవన్నీ తీసుకుంటే మనకు చంద్రుడు మరియు మనస్సు మనకి వస్తాయి. సో జ్యోతిష్యంలో చంద్రుడు, మనస్సు, భావోద్వేగాలు, తల్లి, మానసిక స్థితి ఇవన్నీ కారకులుగా చూస్తాం మనం. సో శ్రావణంలో ముఖ్యంగా మనం ఇవన్నీ తీసుకుంటే
మనసుకు సంబంధించిన ప్రకారం తీసుకుంటే కోపాన్ని తగ్గించుకోవాలి, ఎక్కువగా ఆలోచించడం తగ్గించుకోవాలి, ధ్యానం చేయాలి, కుటుంబంతో సమయం ఎక్కువగా గడపాలి. సో ఇవన్నీ ముఖ్యంగా చేస్తూ ఉంటే కొంచెం మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆర్థిక జీవితం ఎలా ఉంటుంది అనేది తీసుకుంటే, శ్రావణ మాసంలో డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, డబ్బును సక్రమంగా వినియోగించాలి, అనుకూలంగా ఎక్కడ కాలానుగుణంగా ఎలా ఆధ్యాత్మిక విషయాలను ఎలా వినియోగించుకోవాలి అని కూడా శ్రావణ మాసం చెప్తుంది. సో శ్రావణ మాసంలో చేయవలసినవి ముఖ్యంగా ఏమిటంటే, అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు వేరు చేయాలి. సో అప్పులు ఉంటే వాటి చెల్లింపులను ప్రణాళికాబద్ధంగా రూపొందించాలి, పొదుపును ప్రారంభించాలి, దానాలు చేయాలి. సో కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో అందరితో చర్చించాలి. సో ముఖ్యంగా ఈ పెట్టుబడులు కానీ అప్పుల నిర్ణయాలు మాత్రము తీసుకోవడం మంచిది కాదు. సో ఉద్యోగము, వృత్తి విషయంలో వస్తే శ్రావణ మాసంలో మనకు వ్యక్తిగత జీవితంలో 10వ భావం అనేది ఉద్యోగం కాబట్టి దాని అధిపతి సూర్యుడు, శని, బుధుడు. సో మొదలైన వాటి స్థితిని బట్టి ఉద్యోగ ఫలితాలు మారుతాయని మనకు ఆల్రెడీ జ్యోతిష్కులు చెప్పారు. సో దీనికి సాధారణంగా ఏం చేస్తామంటే పెండింగ్ పనులు పూర్తి చేయాలి. సో ఉన్నతాధికారులతో కూడా మంచి సంబంధాలు అలవర్చుకోవాలి, కొత్త బాధ్యతలను స్వీకరించాలి, మాటల్లో సంయమనం పాటించాలి. ఇలాంటి విషయాలను ప్రాధాన్యత ఇస్తే మనకు ఉద్యోగం కానీ వృత్తి కానీ చాలా బాగా ఉంటాయని చెప్పేసి మనకు ఉంటుంది. మరియు ఉద్యోగము, ప్రమోషన్ వంటి విషయాలను కూడా కేవలం శ్రావణ మాసం ఆధారంగా నిర్ణయించద్దు. సో మనం వ్యక్తిగత జీవితంలో దశ, భుక్తి, గోచారం, సో ఇవన్నీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి తీసుకోవాలి అనేది కూడా మనకు చెప్తుంది. సో కుటుంబము మరియు దాంపత్య జీవితం తీసుకుంటే శ్రావణ మాసం కుటుంబపరమైన ఆచారాలకు ప్రాధాన్యత ఉన్న మాసం ఇది. ఎందుకంటే ఈ సమయంలో దంపతులు అంటే భార్యాభర్తలు కలిసి పూజలు చేసుకుంటారు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు, కుటుంబ సమస్యలను ప్రశాంతంగా చర్చించుకుంటారు, అనవసరమైన వాదనలను నివారించుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మంచి కుటుంబ వాతావరణానికి సహాయపడవచ్చు మనం. వివాహిత మహిళలు ముఖ్యంగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారంలో మనకు మంగళ గౌరీ వ్రతాలు, ఈ శ్రావణ శుక్రవారం వ్రతాలు చేస్తారు. నెక్స్ట్ భాద్రపద మాసం తీసుకుంటే భాద్రపద మాసం కూడా ఆధ్యాత్మికంగా వినాయక చవితి, గౌరీ పూజ, అనంత పద్మనాభ స్వామి వ్రతము, మహాలయ పక్షంలో పితృపక్షాలకు సంబంధించిన ఆచారాలు చేస్తాం మనం. సో వినాయక చవితిని నిత్య జీవితంలో ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గణపతిని విఘ్నేశ్వరుడు బుద్ధి మరియు వివేకానికి ప్రతీక కాబట్టి గణపతి ఆరాధనను ఏ పని ప్రారంభించే ముందు ఆలోచన, ప్రణాళిక, అడ్డంకులను గుర్తించడం జరుగుతుంది. అంటే ఇది జీవితానికి సంబంధించిన అన్వయించుకుంటూ చేస్తాము. సో విద్యార్థులు ముఖ్యంగా తీసుకుంటే చదువుపై దృష్టి, జ్ఞాపక శక్తి పెంపు కోసం పరీక్షలకు ప్రణాళిక ఇవన్నీ దృష్టి పెడతారు. ఎందుకంటే వినాయక చవితి బుద్ధి, ముఖ్యంగా వినాయక చవితి దేనికైనా మనం ప్రారంభంగా తీసుకుంటాం కాబట్టి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులకు ప్రణాళిక చేయడము, పనిలో తప్పులు ఉంటే తగ్గించుకోవడము, సమయ పాలన పైన దృష్టి పెట్టాలి. ఇక భాద్రపద మాసంలో ఉద్యోగం, వ్యాపారం తీసుకుంటే జ్యోతిష పరంగా మనకు వ్యాపారము 7వ భావము, వృత్తికి 10వ భావము, లాభంకు 11వ భావం కాబట్టి భాద్రపద మాసంలో సాధారణంగా కొత్త వ్యాపార ఆలోచనలు పరిశీలించడం, పాత బకాయిలను వసూలు చేయడం, ఖాతాలను సరిచూడడం లాంటివి మరియు భాగస్వామ్యాల్లో స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడము, వ్యాపార ఖర్చులను నియంత్రించడం వంటి ఆచరణాత్మక చర్చలు ఉపయోగకరంగా ఉంటాయి. సో గృహ జీవితంకి వస్తే ఈ 2 మాసాల్లో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెంచడానికి మనం సాంప్రదాయంగా పూజలు, దీపారాధన, భజనలు, దాన ధర్మాలు చేయాలి. నిత్య జీవితానికి అన్వయిస్తే శ్రావణ మాసము శాంతి, నియమము, భక్తి, భాద్రపద మాసము కొత్త ప్రారంభాలు, వివేకము, కుటుంబ ఐక్యత అని తెలుసుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే జ్యోతిష్యంలో ప్రధానంగా 1వ భావము, 6వ భావము, 8వ భావము, సూర్యుడు, చంద్రుడు మనం ముఖ్యంగా పరిశీలిస్తాం. అయితే ఈ మాసము
ఆధారంగా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయని చెప్పడం సరైనది కాదు. కానీ నిత్య జీవితంలో మనం సరైన నిద్ర ఉండాలి, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి, తగినంత నీరు తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాలు ముఖ్యంగా పరిశీలించుకోవాలి. ఏదైనా మనకు ఆరోగ్య సమస్యలు ఉంటే జ్యోతిష్య పరిహారాలపై మాత్రమే ఆధారపడకుండా వైద్యుని కూడా సంప్రదించాలి. సో నెక్స్ట్ పితృ కార్యాలు మనం భాద్రపద మాసంలో ముఖ్యంగా తీసుకుంటే, భాద్రపద మాసం చివరి భాగము అంటే తదుపరి పక్షానికి సంబంధించిన పితృపక్ష ఆచారాలకు అనేక కుటుంబాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి సంప్రదాయం ప్రకారము తర్పణాలు వదలాలి, పిండ ప్రదానం చేయాలి, అన్నదానం చేయాలి, పేదలకు దానం వంటివి చేయాలి. సో ఈ విధంగా మనకు శ్రావణ భాద్రపద మాసాల్లో మెయిన్ గా ప్రాంతీయ పంచాంగము, కుటుంబ సంప్రదాయం కూడా చాలా ముఖ్యము. సో నాకు తెలిసింది చెప్పాను సార్. నమస్కారం. చాలా బాగా చెప్పారు గజానన్. చాలా చాలా మంచి విషయాలు, జ్యోతిషాన్ని నిత్య జీవనాన్ని లింక్ చేస్తూ చాలా బాగా చెప్పారు. మనకి ముఖ్యంగా ఇప్పుడు నేను కొంచెం ప్రత్యేకంగా మన సభలో, మన కార్యక్రమంలో అపారమైనటువంటి అనుభవం ఉండి జ్యోతిషంలో మొదటిసారిగా డాక్టరేట్ తీసుకున్నటువంటి సంధ్యాలక్ష్మి గారు ఉన్నారు. వారు ఏమైనా తమ జ్యోతిర్వాణి వినిపిస్తారేమో అని అడిగి తర్వాత ముందుకెళదాం. అమ్మా, మీరు ఏమైనా మీ జ్యోతిర్వాణి వినిపించగలుగుతారా ఈరోజు? తప్పకుండా. వినపడుతుందండి? వినపడుతుందమ్మా. నేను ఇక్కడ చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మీరు మేదిని జ్యోతిష్యం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక జరిగిన సంఘటనను నేను చదివిన దాన్ని మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇప్పుడు మనకి చాలా రోజుల నుంచి ఎల్నినో, దాని వలన వర్షాలు పడవు అనేటువంటి విషయం వింటున్నాం. మళ్ళీ కొత్తగా వైరస్ వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వింటున్నాం. రేపు తుఫాన్ రాబోతుంది అనేటువంటి విషయాన్ని వింటున్నాం. అయితే వర్షాలు ఎక్కడ పడతాయి, ఎక్కడ పడవు, ఏ ప్రదేశం అనేటువంటిది స్థూలంగా చెప్పుకోవాలంటే కొంచెం, మనకు సూక్ష్మంగా చెప్పుకోవాలంటే కొంచెం కష్టమే. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇదివరకు ఒకసారి కొన్ని రోజుల క్రితం, అంటే కొన్ని దశాబ్దాల క్రితము ఒకసారి ఒక ఊళ్ళో ఇలాగే చాలా కరువు కాటకాలు వచ్చాయిట. కొన్ని ఏళ్లుగా వర్షాలు పడలేదు, వ్యవసాయం అంతా ఎండిపోయింది, ఎక్కడా లేదు, పశువులు చచ్చిపోతున్నాయి, చాలా మంది వలసపోతూ ఉన్నారు. ఆ సమయంలో మనకి కంచి మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు, మనకి ఆయన పరమాచార్యులు గారు అక్కడికి ఆ ప్రదేశం గుండా వెడుతూ ఉన్నారట. అక్కడ వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళంతా మొరపెట్టుకున్నారట, ఏం చెయ్యాలి, కొంతమంది వెళ్ళిపోతున్నారు, మేము అందరం వెళ్ళలేము, మాకేదైనా ఒక పరిహారం చెప్పండి అని చెప్పేసి ఆయన అడిగారట. చెప్తే, మీరు ఇక్కడ శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలో మీరందరూ కలిసి సహస్ర ఘటాభిషేకం చెయ్యండి అన్నారట. స్వామివారు, మీరు మాత్రం ఇక్కడ ఉండాలి, ఏ వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పారట. ఆయన చెప్పారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి శివాలయంలో సహస్ర ఘటాభిషేకానికి పూనుకున్నారు, మొదలు పెట్టారు. 1000 ఘటాలతో చేశారు కానీ ఎక్కడా పైన మార్తాండు మాత్రం చల్లపడలేదు. మళ్ళీ వచ్చి ఆయన అడిగారట, 1000 ఘటాలు అయిపోయాయి, అయినా కడకాలి, మీరు మొత్తం చెయ్యండి, 1008 ఘటాలతో చెయ్యండి, చేసిన తర్వాత నా దగ్గర రండి అన్నారట. 1008 ఘటాలతో అభిషేకం అయ్యేసరికి విపరీతమైనటువంటి కుంభవృష్టి కురిసిందిట. ఇంకా కొన్ని ఏళ్ల వరకు, అంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ల వరకు కూడా ఎలాంటి వర్షాలు రాకున్నా సరిపోయేంతగా జలం నిండిపోయింది జలాశయాల్లో. అయితే ఇక్కడ మనకి చాలా చోట్ల, అప్పుడు మేదిని జ్యోతిష్యం అని మనం చెప్పుకున్నప్పుడు ఒక్క ఇండివిజువల్ గా కాకుండా దేశం మీద మనకి ఎలాంటివి రావాలి అన్నప్పుడు, ఆ వైరస్ వచ్చినప్పుడు కానీ మనకి చాలా జ్యోతిష గ్రంథాల్లో కూడా మనకి కొన్ని పరిహారాలు చెప్తారు. ఏమిటి అంటే, ఇలా వైరస్లు వచ్చినప్పుడు, నేత్రవ్యాధులు వచ్చినప్పుడు, అంధత్వం రాబోతుంది అనేటువంటి అనుమానాలు ఉన్నప్పుడు, దేశమంతా కూడా ఇలాంటి వైరస్లు పాకినప్పుడు, తర్వాత ఇలా కరువు కాటకాలు వచ్చినప్పుడు, సూర్యుడికి, అంటే ఆరోగ్య రీత్యా అయితే సూర్యుడికి, ఆరోగ్య రీత్యా కానీ వర్షాలు లేవు అనుకున్నప్పుడు కానీ శివుడికి సహస్ర ఘటాభిషేకం ఏ ప్రాంతంలో జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా వర్షాలు పడతాయని చెప్పేసి పరమాచార్యులు వారు చెప్పారట. ఈ విషయం జరిగిన సంఘటనగా బివి రామన్ గారి మ్యాగజైన్ లో దాదాపు 40-45 సంవత్సరాల క్రితం ప్రచురించారు. గాయత్రీదేవి వాసుదేవ్ గారిని అడిగితే ఆయన దాన్ని మళ్ళీ రీప్రింట్ చేయొచ్చేమో, ఆయన చెప్పిన మాటలు ఇంకా వివరంగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ సంఘటన మీకు అందరికీ తెలియచేయాలని ఇప్పుడు ఎలినినో అనేటువంటిది చాలా చాలా ప్రచారం చేస్తూ ఉన్నారు, వర్షాలు పడవు అనేటువంటిది.
కొత్తగా వైరస్లు వస్తాయని చెప్పేసి అప్పుడు మనం కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డాం. అలా ఎక్కడెక్కడ వైరస్లు ఉంటాయో అక్కడ సూర్యుడికి సహస్రఘటాభిషేకం చేయటం, ఎవరికి నేత్ర వ్యాధులు ఉండి అంధత్వం రాబోతుంది అనేటువంటి సూచనలు ఉంటాయో వాళ్ళంతా కూడా సూర్యుడికి కానీ శివుడికి కానీ సహస్రఘటాభిషేకం చేయటం. తర్వాత ఏ ప్రాంతంలో వర్షాలు పడవు, ఇంకా మనకి కరువు కాటకాలు వస్తున్నాయి, మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళు శివుడికి అభిషేకాలు చేయండి. చేస్తే పరమాచార్యులు వారు చెప్పింది అంటే ఆయన సాక్షాత్తు పరమశివుడు చెప్పినట్టే. తప్పకుండా ఆ వర్షాలన్నీ కూడా వర్షాలు పడి ఆ ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని నేను చదివినటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. చాలా ధన్యవాదాలమ్మా. మీ జ్యోతిర్వాణి విని మన జ్యోతిర్వాణి కార్యక్రమం చాలా ఇదైంది, మంచి చెప్పారు. ఇలాగే తీరిక ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని మీ జ్యోతిర్వాణితో తప్పకుండా చాలా ధన్యవాదాలు. అమ్మా విరజ గారు. నమస్తే సార్. ఒక 2 మాటలు చెప్దామని. జ్యోతిర్వాణి కార్యక్రమానికి నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ భాద్రపదాలు నిత్య జీవితం ఈ అంశంలో, నిత్య జీవితంలో ఏ మాసంలో అయినా ఆడవాళ్ళకి ఎక్కువ పూజలు ఉన్నాయి అంటే అక్కడ ఆరోగ్యానికి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకునే విషయమే అందులో నిగూఢమైనది అనేది మనకి శాస్త్రవచనం చెప్తుంది. సో ఎక్కువ పూజలు ఉన్నాయంటే ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకుని తీరాలి, కాబట్టి వాళ్ళు అలాంటి నియమాలు పెట్టారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు ఆ నియమాల్లో మన ఆరోగ్య సూత్రాలు, శారీరక ఆరోగ్య సూత్రాలన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. అయితే ఈ శ్రావణ భాద్రపదాల్లో వచ్చే పండుగల్లో మనకి ఇందాకలా ఉపన్యసించిన వాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు. అయితే వాటితో పాటుగా మనకి భాద్రపదంలోనే మాళయ పక్షాలు, పితృకార్యాలు అవి ఓకే, కానీ శ్రావణ మాసంలో కూడా శ్రావణ పౌర్ణమి నాడు కొన్ని చోట్ల శ్రావణ ఉపాకర్మ అని చేస్తారు. శ్రావణ ఉపాకర్మలో ఏంటంటే పంచగవ్య పూజ అని ఉంటుంది, పంచగవ్య ప్రాసన అని ఉంటుంది. పంచగవ్య ప్రాసన చేసిన తర్వాత గణపతి పూజ చేసి హోమం చేసిన తర్వాత తర్పణాలు వదిలి యజ్ఞోపవీత మార్చుకోవడం, అది కూడా ఒక ప్రాసెస్. గంధ్యాల పుణ్యం అంటారు, అది ఓకే. ఈ హోమం చేసిన తర్వాత తర్పణాలు వదలడం, ఋషుల గురించి ఋషుల్ని పూజించడం, అంటే ఋషులకు కూడా తర్పణాలు వదలడం, ఈ విధమైన ఆచారం ఉంది. దాన్ని శ్రావణ ఉపకర్మ అంటారు. అది కూడా చాలా చోట్ల ఆచరిస్తూ ఉంటారు. మన ఆంధ్రదేశం తెలుగునాట అంటే ఆంధ్ర మన తెలంగాణవే కాకుండా తమిళులు ఫాలో అవుతారు, అలాగే కన్నడ దేశం వాళ్ళు కూడా ఫాలో అవుతారు శ్రావణ ఉపకర్మ విధానాలు. అయితే అవి కూడా అంటే మనం శ్రావణ మాసంలో కూడా పితృకర్మకు సంబంధించిన విషయాలు అక్కడ కూడా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. అలాగే శ్రావణ మాసంలో మనకి అతి ముఖ్యమైన అంటే పౌర్ణమి తర్వాత ముఖ్యమైనది కృష్ణాష్టమి. శ్రీకృష్ణుడిని పూజించే విధానాలు, అందులో కృష్ణుడికి ఊట్టే సంబరాలు, మళ్ళీ అవి కూడా అంత ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన నియమాలు, విధి విధానాలే మనకి శ్రావణ భాద్రపదాల్లో గట్టిగా కనిపిస్తూ ఉంటాయి. కృష్ణాష్టమి తర్వాత, కృష్ణాష్టమికి ముందు వచ్చే సప్తమిని శీతల సప్తమి అంటారు కొన్ని చోట్ల. ఉత్తర దేశంలో అయితే శీతల సప్తమి అవి అంటువ్యాధులు ప్రబలకుండా శీతలదేవి పూజలు చేస్తారు. శీతలదేవి పూజల్లో ఫ్రెష్ గా వండిన అన్నాన్ని, ముందు రోజు వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకు అంటే అందులో పోషక విలువలు ఉంటాయి. అమ్మవారికి సమర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అనే నమ్మకంతో అంటురోగాలు ప్రబలకుండా శీతల సప్తమి అనే పూజ ప్రచారంలో ఉంది. మనకి దక్షిణ భారతదేశంలో అంతగా కనబడదు, కానీ ఉత్తర భారతదేశంలో శీతల సప్తమి చేస్తారు. మనకి ఈ అమ్మవారు అవి రాకుండా, ఆ ఇబ్బందులు రాకుండా ఉంటుంది అని శీతల సప్తమి. అలాగే భాద్రపద మాసంలో మాళయ పక్షాల్లో మనకి అందరికీ తెలిసినదే విధి విధానాల్లో పితృతర్పణాలు అవి చేస్తారు. అవి ఏ రోజు జనరల్ గా ప్రతి సంవత్సరం నిర్వహించే ఆబ్దికానికి అడిషనల్ గా మాళయ పక్షాల్లో మాళయం పెట్టడం అనే పద్ధతి అయితే ఉంది. ఈ మాళయం పెట్టడంలో కూడా ఏ తిథి గుర్తున్న వాళ్ళైతే ఏ తిథి రోజు ఆ తిథికి మాళయం పెడతారు. ఏవి గుర్తులేవు అనే వాళ్ళు మహాలయ అమావాస్య రోజు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవచ్చు. సో ఈ రకమైన విధానాల్లో మనకి శ్రావణ మాసంలోనే ఈ ఉపాకర్మ విధానం ఉంది, భాద్రపదంలో ఎలాగుంది. ఏదేమైతేనేమి మొత్తం శ్రావణ భాద్రపదాల్లో సూర్య సంక్రమణం జరిగే విధానంలో కానీ, పౌర్ణమి ఏర్పడే విషయంలో కానీ అన్ని నియమాలకు సంబంధించినవే ఉన్నాయి. మనకి వినాయక చవితి, ఏకవింశతి పూజ, ఔషధ గుణాలున్న
పత్రాలని వాడడము, భూమికి సమతుల్య బ్యాలెన్సింగ్. ఇప్పుడంటే వర్షాలు కొంచెం ఇటు అటు ఉన్నాయి మన జీవన విధానానికి తగ్గట్టుగా. పూర్వం అయితే శ్రావణ భాద్రపదాలు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలేది కాదు అనే సామెత ఉండేది. అంటే అంత కుంభవృష్టిగా కురిసేవి వానలు. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ వినాయక చవితి అప్పుడు మట్టి తెచ్చుకుని బొమ్మలు చేయడం ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. అప్పుడు అసలు అంటే జీవన విధానం చాలా వరకు మారిపోవడం వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు వస్తున్నాయి, కొన్ని అనారోగ్య ఇబ్బందులు అవన్నీ ఉంటున్నాయి. కాకపోతే మనం మూలాలు కొంత తెలుసుకుంటే మనం కొంతవరకు ఆరోగ్య పరిరక్షణకి తోడ్పాటు పడుతూ మన నెక్స్ట్ జనరేషన్ కూడా అందించగలగాలి ఈ విజ్ఞానాన్ని. లేకపోతే వాళ్ళు ఇంకా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. సో ఈ శ్రావణ భాద్రపదాలకు సంబంధించి అందరు వక్తలు చెప్పినవే, ఇంకా అంతకన్నా ప్రత్యేకంగా నేనేం చెప్పేది లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, మంచి విషయాలు చెప్పారు. ఈరోజు మన కార్యక్రమంలో వక్తలందరూ కూడా భిన్నంగా చాలా బాగా మంచి విషయాలు చాలా బాగా చెప్తున్నారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. గురుగారు ఎంవి శర్మ గారు ఉన్నారు, వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. గురుగారు ఎంవి శర్మ గారు వినిపిస్తున్నదా? వినపడుతుంది. నేను కూడా కొద్దిగా ముక్తసరిగానే చెప్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఉపోద్ఘాతం బాగానే ఉంది అందరిది. మనకు 3 కాలాలు, ఎండాకాలం, వానకాలం, వర్షకాలం, ఆ విధంగా విభజిస్తే 4 మాసాలు అవుతుంది. వర్షకాలాన్ని 4 మాసాల్లో దాన్ని మరి ప్రత్యేకంగా ఋతువుగా విభజిస్తే శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, దీని మీద కొన్ని హాస్య కథలు, చిత్రకథలు కూడా ఉన్నాయి, కానీ దానికన్నా మనం కొద్దిగా శాస్త్ర ప్రమాణంతో మాట్లాడదాం. మనకు సిద్ధాంతపరంగా చూసినట్టయితే శ్రావణ మాసానికి సాంప్రదాయ పరంగా కానీ ఏ రకంగా చూసినా, సిద్ధాంతపరంగా చూసినా చాలా ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ మాసానికి భారత సంస్కృతిలో, మన భారతదేశంలో ఉత్తర దేశాలు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాయి ఈ మాసానికి. ఆహార నియమాలతో పాటు ఎల్లిపాయ, ఉల్లిగడ్డ కూడా తినరండి. కాయగూరలలో, ఆకుకూరలు కూడా వర్జితాలు ఉన్నాయి ఇవన్నిటికి. అంటే ఇది అతి పవిత్రంగా, మనస్సును శరీరాన్ని అతి పవిత్రంగా చూసుకునేటువంటి ధోరణులు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆధ్యాత్మిక పూజలు కూడా ఈ మాసంలో ఎక్కువ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే శ్రావణం అంతా కూడా పాడ్యమి నుంచి అమావాస్య వరకు అన్ని శుభం రోజుల కిందనే పరిగణిస్తారు. అయితే విశేషంగా ఏంటంటే శ్రావణ మాసంలో ఎక్కువగా అన్ని వారాలకు ప్రాధాన్యత ఉంది. ఎవరైనా మనం అంటే ఇవాళ సోమవారం అండి, శ్రావణ సోమవారం అంటారు, నియమం చెప్పేస్తారు. శ్రావణ మంగళవారానికి ఒక నియమం చెప్తారు, అదొక వ్రతం ఉంది. శ్రావణ శుక్రవారాలకు ఒక వ్రతం ఉంది. శ్రావణ శనివారాలకు ఒక వ్రతం ఉంది. అంటే మంగళవారానికి ప్రాధాన్యత ఏ మాసంలో ఎక్కువగా లభించలేదు, కానీ శ్రావణ మాసంలో లభించింది. ఇది దీని విషయంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ మంగళగౌరి వ్రతాలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి విశేషంగా. భాద్రపదంలో కూడా అయితే ఇక్కడ ఏంటంటే శ్రావణ మాసంలో పుష్పజాతులు బాగా వికసిస్తాయండి. భాద్రపద మాసంలో వనస్పతులు ఎక్కువగా ఉద్భవిస్తాయి. అయినంత వరకు మనకు వినాయక చవితి వరకు ఫల పుష్పాదులు, వనస్పతులు అన్ని కూడా సంపూర్ణంగా మనకు లభిస్తాయి. అందుకే ఆయనకు ఏకవింశోత్తర పూజతో చేస్తాం, మనం పత్రి పూజ చేస్తాం. ఈ పత్రి పూజ చాలా మందికి వినాయక చవితికి అనుకుంటున్నారు ఈ 21 పత్రాలు, కానీ మనకు షోడశ పత్రాలు అనంత పద్మనాభ చతుర్దశికి కూడా ఉందండి. అక్కడ కూడా విశేషంగా ఉంది. అది అందరికీ దాని మీద పెద్ద అవగాహన లేదు. తర్వాత శ్రావణ మాసానికి ఇంకొక ప్రాధాన్యత ఉంది జ్యోతిషపరంగా. 5 శుక్రవారాలు వస్తే ఒక ఫలితం,
5 ఆదివారాలు వస్తే ఒక ఫలితం, 5 సోమవారాలు వస్తే ఒక ఫలితం, ఇట్లా కొన్ని ఉన్నాయండి. ఇట్లా కొన్ని భాద్రపద మాసానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే ఈ శ్రావణ మాసానికి సంవత్సరాదిలో ప్రారంభమయ్యే చైత్ర మాసానికి చాలా లింక్ ఉంది. పూజలు వ్రతాలు అన్నిట్లో చైత్ర మాసంలో కూడా మనకు దాదాపుగా 15 రోజులు విశేషంగానే పూజలు ఉంటాయి. అవి వసంత నవరాత్రోత్సవాలలో అక్కడ దమన పూజ అని నడుస్తుంది. ఇక్కడ సామాన్యంగా ఇది ఏది మనం చేతికి కట్టుకునే కంకణాలు, తోర పూజలు. ఇందులో తోర పూజలు ప్రత్యేకత ఒకటి ఉంది. ప్రతి తిథిలో కూడా ప్రత్యేకత ఉంది. అయితే మనకు సామాన్యంగా పంచాంగ సిద్ధాంత నిర్ణయంలో 5 గురువారాలు ఏ మాసములో వచ్చినా దుర్భిక్షం ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది. అట్లాగే 5 ఆదివారాలు ఏ మాసములో వచ్చినా రోగోత్పత్తి కలుగుతుంది. అయితే ఇది ఎక్కువగా చైత్ర శ్రావణ మాసానికి అన్వయించడం జరిగింది. ప్రతి మాసంలో కూడా కొద్దిగా మనకు భాద్రపదంలో కూడా ఉన్నాయి. దాంట్లో భాద్రపదంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మాస ప్రారంభం ఏ రోజుతో అయ్యేది కూడా ఒక ప్రత్యేకత ఉంది. అట్లాగే 5 మంగళవారాలు వచ్చినట్టయితే భయం ఏర్పడుతుందట ఆ మాసంలో. మరి 5 శనివారాలు వచ్చినట్టయితే కూడా దుర్భిక్షమే. పోతే మరి మంచివారు ఏమయ్యా అంటే సోమవారాలు ఎన్నొచ్చినా పర్వాలేదు, బుధవారం ఎన్నొచ్చినా పర్వాలేదు, శుక్రవారాలు ఎన్నొచ్చినా పర్వాలేదు. రాకూడని వారాలు గురు, ఆది, మంగళ, శనివారాలు. అయితే మనం ఈసారి పంచాంగంలో చూసినట్టయితే శ్రావణ మాసంలో 5 గురువారాలు వచ్చినాయండి, 5 శుక్రవారాలు వచ్చినాయి. అయితే 5 గురువారాల ఫలితానికి దుర్భిక్షం అంటే శుక్రవారాల ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, అదొకటి ప్రత్యేకత. పోతే మిగతా 4 ఆదివారాలు వచ్చినాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. 4 సోమవారాలు వచ్చినాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. 4 మంగళవారాలు వచ్చినాయి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. గురువారాలు 5, శుక్రవారాలు 5 రావడం విశేషం ఈ శ్రావణ మాసంలో. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అధిక మాసం కావడం వల్ల అనుకోండి, ఏదనుకోండి, మొత్తం మీద ఆగస్టులో వచ్చే సంక్రమణం ఏదైనా సింహ సంక్రమణం, అది ఎప్పుడైనా రావచ్చు. ఆగస్టు ప్రారంభంలో రావచ్చు, మధ్యన రావచ్చు, చివరిలో రావచ్చు. సెప్టెంబర్లో వచ్చే సంక్రమణం అది కన్యా సంక్రమణం, అదైనా ఎప్పుడైనా రావచ్చు దాదాపుగా. అంటే మరీ నెల ప్రారంభంలో అయితే రాదు, కానీ మధ్య చివరిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మనకి సంక్రమణాల విషయంలో కొన్ని ఫలితాంశాలకు ఒక ప్రత్యేకత ఇచ్చారండి. ఏమిటి అంటే సింహ సంక్రమణము జరిగే రోజు ఏది ఉంటుందో కానీ ఆ సింహ సంక్రమణానికి సూర్యునికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. సింహ సంక్రమణానికి సూర్యుడికి దుర్గేశుడు అని, అంటే సింహ సంక్రమణం ఏ రోజు జరిగినా సరే వాడు దుర్గేశుడు అవుతాడు, ఆ వారాధిపతి. అది గమనించాలి. అయితే ఈసారి మనకు ఆ దుర్గేశుడు గురువారం వచ్చింది. గురువుతో కూడినటువంటి సింహ సంక్రమణం జరుగుతున్నది కాబట్టి ఆ గురు యొక్క ఫలితం వల్ల మనకు వర్షాలు బాగానే పడతాయి. అంటే దానివల్ల మనకు యోగం ఉంది అని చెప్పడం వర్షాలు అనుకోండి, ఏదైనా మంచి జరుగుతుంది, రాజులకు కూడా మంచినే జరుగుతుంది అని ఉంది. అట్లాగే కన్యా సంక్రమణానికి కన్యా రవికి ఏం పేరు ఉంది అంటే ధనేశుడు అని పేరు. ఆ ఏ వారాధిపతి ఆ కన్యా సంక్రమణం ఉంటాడో అతను ధనేశుడు అవుతాడు. అయితే మనకొచ్చిన బాధ ఏంటంటే ఈ కన్యా సంక్రమణము మనకు శనివారం వచ్చింది. ఏ గ్రహం వచ్చినా ఎంతో అంత బాగుంటుంది, కానీ శని మాత్రం రాకూడదు, సంక్రమణానికి ప్రత్యేకత. మరి దీనివల్ల ఏమిటి అంటే ఇక్కడ దుర్భిక్షం అంటాడు. శ్రావణంలో సుభిక్షం, భాద్రపదంలో దుర్భిక్షం. సరే, భగవంతుడి దయ వల్ల ఏం జరుగుతాయి కానీ మనకు ఒక క్రమణం సిద్ధాంతానికి సంబంధించిన విషయాలని మనకు ద్యోతకం అవుతుంటాయి.
అవి గుర్తుపెట్టుకోవాలి. ఈ వారాలకు ప్రాధాన్యత కూడా ఉంది. అయితే శ్రావణ మాసాలు ఇవన్నీ కూడా నిష్ఠ నియమాలకు, మరి అందరికీ కాదు కానీ భాద్రపదం కూడా చాలా మందికి నిష్టలు నియమాలే ఉన్నాయి. 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు అవుతాయి. అది గణపతికి సంబంధించిన నియమనిష్టలు. మరి భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి పితృదేవతలకు సంబంధించిన విషయంలో కూడా నిష్టలు ఉన్నాయి. అది ఏదున్నా అది వనస్పతులు బాగా వృద్ధి చెందే మాసంగా మనకు వైద్య శాస్త్ర దానిలో చూసినట్టయితే భాద్రపదంలో శ్రావణ భాద్రపదాలు వనస్పతులు, వనమూలికలు, వీటికి అన్నిటికీ ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. అన్ని రకాల వృక్ష జాతులు, అన్ని రకాల ఫల జాతులకు సంబంధించి ఒక అభివృద్ధి ఉంది. మరి నీరు కూడా మనకు బాగా ప్రవహిస్తుంది. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రకృతికి సంబంధించిన విషయాలు, ఇక మన ధోరణలు, మన ఆలోచనలు దాన్ని ఏమంటారు కానీ వీటి వల్ల కొంత ఇబ్బందులు ఉన్నా, ఏ పుణ్యాత్ములు ఏం చేస్తున్నారో, ఏం పూజలు చేస్తున్నారో, ఏ విధంగా ఉంటున్నారో వాళ్ళ కోసానికైనా ఇంతో అంతో. ఇప్పుడు నేనున్న ఈ బరకత్పురంలో దేశమంతా వర్షం లేదు కానీ నాకు 15 నిమిషాలకు ఒక వానజల్లు వచ్చి పడుతున్నది. వానజల్లు వచ్చి పోతున్నది పదే పదే, నమ్మకం చెప్పినట్టే ఇక్కడ. మరి ఇదేం వానను, ఇదేం మేఘమో నాకు అర్థం అవుతలేదు. ఇది 2 రోజులైందండి. 15 నిమిషాలకు ఇట్లా రావడం పోవడం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వర్షం వెలిసింది, మళ్ళీ వర్షం బయటట్టున్నారు. అట్లా ఎంత విచిత్రంగా ఈ కాలం నడుస్తున్నది. అయ్యా, దీని మీద ఈ మంచి సబ్జెక్టే పెట్టారు, మంచి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి విశేషాలు చెప్పే తీసులు ఇట్లా ఉంటాయి పూజ అని. సరే, మన ధనంజయుడు ఊరుకోడు కదా, ఏదో ఒకటి చెప్పేస్తారు. ప్రారంభంలో అంతా చెప్పారు, సంతోషం. అట్లాగే అందరూ బాగానే చెప్పారు, సంతోషమయ్యా, మంచిగా. ధన్యవాదాలు గురుగారు. గురుగారు చెప్తుంటే నాకు కొంచెం ఒకటి జ్ఞాపకం వచ్చింది. మనకి 4 సంవత్సరంలో 4 శూన్యమాసాలు ఉన్నాయి, 4 పుణ్యమాసాలు ఉన్నాయి. పుణ్యమాసాలు అంటే ఆ మాసాల్లో పూజలు అవి ఎక్కువ చేయాలి. అవి ఎప్పుడు వస్తాయి అంటే ఉత్తరాయణం కాగానే వచ్చే నెల, వసంత విషువత్తు అయిపోయిన తర్వాత వచ్చే నెల, మళ్ళీ దక్షిణాయనం అయిపోయిన తర్వాత వచ్చే నెల, మళ్ళీ శరద్ విషువత్తు అయిపోయిన తర్వాత. వీటి చూస్తే మాఘమాసం, తర్వాత వైశాఖ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం. గమ్మత్ ఏంటంటే ఇవి పుణ్యమాసాలు. ఈ మాసాల్లో తప్పకుండా పూజలు చేయాల్సిందే. ఈ మాసాల్లో ఆరోగ్యాలు కాపాడుకోవడానికి మన వాళ్ళు నిర్దేశించారు. దీంట్లో మాఘమాసానికి పురాణం ఉంది, వైశాఖ మాసానికి పురాణం ఉంది, కార్తీక మాసానికి పురాణం ఉంది, కానీ శ్రావణ మాసానికి పురాణం లేదు. అది మరి ఉంది, ఎక్కడన్నా పోయిందో మనకి తెలియదు. మొత్తానికి 3 మాసాలకు ఈ పురాణాలు ఉన్నాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ శ్రావణం ముఖ్యమైనటువంటి మాసాల్లో ఒకటి, పుణ్యమాసంలో. భాద్రపదం ముఖ్యమైనటువంటి శూన్యమాసాల్లో ఒకటి. ఈ పుణ్యమాసము శూన్యమాసము 2 ఉన్నటువంటిది ఈ వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువులో మనం ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం కోసమే మనం ఈ చర్చ అంతా చేస్తున్నాం. జ్యోతిషం అంటే ఏదో ఎవరి కోసం ఒకటి కాదు, మన దైనందిన జీవితంలో ఆరోగ్యం కోసం మాత్రమే జ్యోతిషం మన కోసం ఋషులు మనకి ఇచ్చారు అనే విషయం చెప్పుదామని ఈ విషయం చెప్తున్నాను. ఇంకా ఎవరైనా మిత్రులు తమ జ్యోతిర్వాణి వినిపించాలనుకుంటే దయచేసి వినిపించండి. ముందుకు రండి, ఏమైనా అనుమానాలు ఉన్నా అడగండి. గురుగారు వెంకటరమణ శర్మ గారు ఉన్నారా? ఉన్నానయ్యా. అన్నగారు నమస్కారం. అయ్యా నమస్కారం. జ్యోతిర్వాణి వినిపించండి. సభకు నమస్కారం. ఇప్పుడు అందరూ పెద్దలంతా మాట్లాడుతున్నారు, అందరికీ నమస్కారాలు. ఇవి అన్ని వింటుంటే నాకు కొంత ఏదో చెప్పాలనిపించింది. అంటే నేను పెద్దగా ఈ మేదిని జ్యోతిషం కానీ ఇది కానీ చెప్పలేను, కానీ పెద్దలు చెప్పినటువంటి మాటలు, మా అమ్మమ్మ చెప్పినటువంటి ఇది ఏమిటంటే, భాద్రపద మాసంలో విపరీతమైన వర్షాలు పడి, అప్పట్లో ఈ వరి ఇంత విపరీతంగా వరి వేసి లేరు. ఎక్కడో చెరువు కింద ఎవడికో 1.5 ఎకరం ఉంటే వాడు వేసుకునేవాడు.
అవన్నీ కొట్టుకుపోయి పంటలు లేక వర్షాలు విపరీతంగా పడి ఎక్కడ చూసినా బురద తప్ప పశువులు మేత దొరికేది తప్ప పంటలు లేని రోజులు వాళ్ళు చూశారు. అక్కడ ఏమిటంటే అప్పుడు కేవలం పశువులు ఉండడం వల్ల పాలు పెరుగు దొరికేవి, కానీ ధాన్యం వగైరా ఏమీ లేవు. కాబట్టి ఆ చెరువుల్లోని మీగడలాగా ఉన్నటువంటి మట్టిని, రేగడి మన్నును పిసుక్కొని తిన్నటువంటి కాలాలు ఉన్నవి. రేగడి మన్నును పిసుక్కొని దాంట్లో పెరిగేసుకొని తిన్నటువంటి కాలాలు ఉన్నాయి. అసలు అది మనం వింటే ఆశ్చర్యపోతాం, ఇలా తిన్నా ఇలా బతికారా వీళ్ళు. అదొకటి చాలా ఘోరమైనటువంటి కాలము. అలాంటి కరువులు వచ్చాయి మనకి ఇప్పుడు ఏదో కరువు వచ్చింది, ఇప్పుడు ఏమి కరువు లేదు నిజంగా చెప్పాలంటే. ఎవరో ముఖ్యమంత్రి గారు ఆ ధాన్యం విపరీతంగా పడుతుందని చెప్పి ఆ ధాన్యం అంతా రూపాయి కిలో, ₹1 కిలో ఇచ్చి పారేయండి మొత్తాన్ని జనానికి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. పచ్చికరువు అనేది అయ్యా, పచ్చికరువు అనేది అదే అంటే వర్షాలు ఉండి అంత ఉండి పంటలు పండవలసినటువంటి పరిస్థితిలో కూడా తిండి కరువు. నేను కూడా విన్నాను, చూడలే గాని పచ్చికరువు. అది మా అమ్మమ్మ గారు చెప్తుంటే విన్నాను. తర్వాత మరొక విషయం కూడా నేను విన్నాను, ఏమిటంటే ఊళ్ళు కలరా వ్యాధులు వచ్చిపోయినటువంటిది. ఏ ఊళ్ళో ఒక్కడు మిగలకుండా కలరా వ్యాధులు విపరీతంగా వ్యాపించేవి. ఎంతెందుకు మా ఇంట్లోనే మా నాన్నగారే చెప్పాడు, ఒక వ్యక్తి చనిపోతే చుట్టుపక్కల వాడు ఎవడొచ్చి పట్టుకునేవాడు లేడు. కులం వాడు రాడు, కులం రానివాడు రాడు, లేనివాడు రాడు, ఎవడు రాడు. ఏం చెప్పాలి, ఏం చేయాలి? అప్పటికప్పుడు తనే ఒక బండి తయారు చేసుకొని ఆ బండి మీద పెట్టుకొని తనే వర్షంలో లాక్కొని పోయి అంత్యక్రియలు జరుపుకొని వచ్చినటువంటి రోజులు. ఘోరాతి ఘోరమైనటువంటి కరువులు వాళ్ళు చూశారు. అలాంటి పితృదేవతలకు కూడా సరిగ్గా చేసుకోలేని బాధలు చూశారు. ఇవాళ మనం ఇన్ని వ్రతాల గురించి, ఇన్ని నోముల గురించి చెప్పుకుంటున్నాం. ఎవరికి తెలుసునండి ఈ నోములన్నీ, వ్రతాలన్నీ? గణేష్ చతుర్థి మా ఇంట్లో తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయంగా చూడలే నేను. ఆ రేగడి మన దేవటం, ఇంట్లో మన విగ్రహం తయారు చేసుకోవడం, పూలు తెచ్చుకోవడం, ఆ పత్రి తెచ్చుకోవడం, పూజ చేయడం. ఎప్పుడైతే ఒక మహానుభావుడు స్వాతంత్ర్యోద్యమం విషయం రమణ గారు మీరు చెప్తుంటే ఇంకా నాకు చాలా అన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి. సామాన్యంగా ఈ శ్రావణ భాద్రపద మాసాల్లోనే కోడళ్ళు గాని బిడ్డలు గాని నీళ్లు అట్టేందుకు వచ్చేది. అంతే. ఇల్లు ఏమో పొడుకు పెడుతుండేది పైనుంచి, ఏ వసతులు ఉండకపోయేది. బయటికి వెళ్ళడమే మనం మంచి కాకపోయేది. ఇంట్లోనే ఓ కుంపడితోటి పెట్టుకుంటూ అట్లా అదొక రకమైన ఆనందమైన కాలం అనొచ్చు. అది కష్టమైన కట్టెలు ఉండవు, తడిచిపోయి ఉంటాయి. సామాన్యంగా జననాలు ఎక్కువగా ఈ మాసాలలో జరుగుతాయి. ఎందుకో మరి అంటే దానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే మన వాళ్ళు చెప్పిన ఆషాఢ మాసంలో వాళ్ళను కలవనియరు కాబట్టి అక్కడి నుంచి ఆ తర్వాత శ్రావణంలో భాద్రపదంలో ఈ వ్రతాలు మొదలు పెట్టేసి ఇప్పుడు ఉపవాసాలు పెట్టిన వాళ్ళకు అదే టైం వస్తుంది. అక్కడి నుంచి 9 నెలలు వేసుకునేటప్పటికి మళ్ళీ శ్రావణం వచ్చి కూర్చొని శ్రావణం వస్తుంది. కరెక్టే. కాబట్టి అది ఆ రకంగా శ్రావణంలో చాలా మంది పుట్టారు. నేను కూడా శ్రావణంలోనే పుట్టాను, శ్రావణ పౌర్ణమి నాడే పుట్టాను. కాబట్టి అదొక ఎత్తు. ఇప్పుడు నేను చెప్పేటటువంటి 2 విషయాలలో ఒకటి ఏంటంటే విపరీతమైనటువంటి వర్షాలు పడి ధాన్యం పండక, ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి వరిలో ఇన్ని రకాలు లేవండి. తాంబలు పండించేవాళ్ళు, ఎర్రోడ్లని పండించేవాళ్ళు. ఆ ఎర్రోడ్లు పళ్ళెల్లో పెట్టుకుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేవి, రక్తం కూడి తిన్నట్టే ఉండేది. అయినప్పటికీ మరి అది తినేవాళ్ళం. అలాంటివి ఇన్ని రకాలు లేవు. జేయాలని, రత్నాలని ఏవో తర్వాత వచ్చినాయి మా తరానికి వచ్చేటప్పటికి. ఇప్పుడు కొన్ని వందల రకాల వడ్లు తయారైనవి. విపరీతం ఒడ్లు పండించకండి మొర్రో అనే పరిస్థితి తీసుకొచ్చారు. తర్వాత ఇంకొకటి కూడా చెప్తానండి. మా మనవరాలు, అంటే వరుసగా మనవరాలు అయినటువంటి అమ్మాయి ఒక ఊళ్ళో పల్లెటూరులోకి వెళితే అక్కడ వైద్యం జరిగింది. ఆ జ్వరం తగ్గట్లేదు, కళ్ళు వెనక్కిపోయినాయి, తెల్లగుడ్డు వచ్చేసింది. తెల్లగుడ్డు వచ్చేసి ఇంకా వాడికి భయం పుట్టి గుంటూరు తీసుకోబడి అని చెప్పి గుంటూరులో ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ కి రాశారు. వాళ్ళకు భయం పుట్టి నా దగ్గరికి వచ్చారు. అంటే నేనేదో వైద్యం చేస్తానని కాదు, ఇంకెక్కడికైనా మంచి చోటికి తీసుకుపోతాను. ఈ రాత్రి ఎక్కడికి పోలేను నాయన, హోమియో డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి పోదామని. ఎందుకు చెప్తున్నాను ఒకసారి గమనించుకోండి. ఆయన దగ్గరికి పోగానే ఈ పసిపిల్లకు ఇన్ని ఇంజక్షన్లు వేస్తారా, యాంటీబయాటిక్స్, ప్రాణశక్తి పోరాడుతుంది,
నేను పోవాలా ఉండాలని ప్రయత్నిస్తుంది అని ఆయన ఒక్క డోసు వేశాడు. తల్లి పాలు కూడా స్వీకరించలేని స్థితిలో ఉంది ఆ శిశువు. ఇంటికి రాగానే తల్లి సన్ను వెతుక్కొని పాలు తాగింది. మరో రోజు కల్లా గుడ్లు తెల్లగా గుడ్లు నల్ల గుడ్లకు వచ్చేసినాయి. ఏమిటి అంటే ఆయన మళ్ళీ అండి అయ్యా డాక్టర్ గారు ఇట్లా జరిగిందని పోయి చెప్తే, అరే ఆ పిల్లలకు అమ్మ తల్లి పోసిందిరా, అమ్మ తల్లికి వైద్యం వేపాకు తప్ప ఇవన్నీ ఏవి కావు, ఆయన పడుకోబెట్టి చుట్టూ వేపాకు కప్పండి తగ్గిపోతుంది, అది దానికి వైద్యమే లేదు. అట్లాంటి యాంటీబయాటిక్స్ అన్ని పొడిచి దాన్ని చంపడానికి సిద్ధం చేశారు. ఇక్కడికి రాకుండా రేపు చల్లవారేటప్పటికి ఏముండదు. అట్లాంటి పరిస్థితులు ఆ అమ్మాయి బ్రతికింది, ఎంఫార్మసీ చేసింది, ఇవాళ 2 పిల్లలు అన్నది, అది మంచి ఉద్యోగం చేసుకుంది. ఎందుకు చెప్తున్నానంటే ఏ ఋతువులో ఏం చెయ్యాలో అది చెయ్యాలి మనం. ఇవాళ వేపాకులతోటి పండగ చేస్తున్నారంటే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. అది మనం అమ్మవారిని పూజించడం అనేది ఎప్పుడు వచ్చిందంటే ఈ కలరా వ్యాధులు ఇవన్నీ వచ్చిన తర్వాత దీనికి మార్గం ఏంటి, ఏం చేస్తే మనం దీంట్లోంచి బయటపడతాం అని చెప్పి అనుకొని అప్పుడు గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకొని గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి ఆ వేపాకులతోటి అందరూ పండగ చేసుకొని ఆ వేపాకులే ఈ వైద్యమైనవి. అంతకు మించి వైద్యం లేదు అమ్మ తల్లికి అనేటటువంటి ఇప్పటి వరకు కూడా అదే నిర్ధారణ. కాబట్టి ఒక ఋతువులో ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అదే భాద్రపదం ఉంది అనుకోండి, సవితి పండగ అనేటటువంటిది మనం కేవలం భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం తీసుకొచ్చిన ఉద్యమం అది. అంత క్రితం ఈ గణపతి ఉత్సవాలు లేవు, నడి రోడ్ల మీద విగ్రహాలు పెట్టుడు లేదు, ఈ గోళలన్నీ లేవు, ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు. వాడు ఇంకొకటి ఏంటంటే చాలా విచిత్రంగా ఉండేదండి, భాద్రపద శుద్ధ చవితి వచ్చిందంటే ఎట్లా చంద్రుడిని చూడము, రాత్రిపూట ఇంట్లోనే ఉంటాం. వేరే కొంతమంది నమ్మకం లేనటువంటి వాళ్ళు, నేను ఇది ఒకసారి చెప్పాను ఇప్పుడు సభలో, నమ్మకం లేని వాళ్ళు ఈ ఉండ్రాళ్ళ కోసం నైవేద్యం కోసం వాళ్ళు వచ్చి రాళ్ళు విసిరేవాళ్ళు. రాళ్ళు విసిరితే మా అమ్మ వాళ్ళు తిట్టేది వాడిని, తిడితే వాడికి ఆనందం, ఓహో ఇవాళ తిట్లు తినాలి, ఒక చిత్రమైనటువంటి పరిస్థితి. అట్లనే వాళ్ళు రాళ్ళు విసిరితే మా అమ్మ ఉండ్రాళ్ళు విసిరేది, ఆ ఉండ్రాళ్ళు అందుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఆ ఉండ్రాళ్ళ కోసం వాళ్ళు రాళ్ళు వేసేవాళ్ళు. అంటే ఒక రకమైనటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవడానికి చేసేటటువంటి అట్లా వచ్చినటువంటి పండగ గణపతి పండగ. మీరు అన్నట్టు అది వైద్యానికి ఇవి ఈ ఆకు పనికి వస్తుంది, ఈ ఆకు పనికి వస్తుంది, ఈ ఆకు పనికి, ఇవన్నీ చెప్తాం మనం. కానీ అసలు ఆకులు ఎక్కడున్నాయో తెలియదే, మన చుట్టూ ఉన్నటువంటి ఆకులే మనకు తెలియదు, అవి ఏ వైద్యానికి పనికి వస్తాయో తెలియదు. కాబట్టి ఈ రకంగా శ్రావణ భాద్రపద మాసాలలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, ఆ రోజుల్లో వర్షాలు విపరీతంగా వస్తాయి. ఇప్పుడు కూడా వర్షాలు వస్తున్నాయండి. ఇప్పుడు కకత్పూరాలో పడుతున్నాయి శర్మ గారి ఇంట్లో అంటే అది చాలా చోట్ల పడుతూనే ఉన్నాయి. కాబట్టి ఎల్నినో ప్రభావం కానివ్వండి ఏం కానీ, ఎల్నినో ప్రభావం ఏం చెప్తుందంటే వర్షాలు రావు అని చెప్పట్లేదు, అకాలంగా వర్షాలు వస్తాయి. ఇప్పుడు అస్సాంలో వరదలు, గౌహతిలో వరదలు, ఎక్కడ పెట్టిన వరదలు మొత్తం కొట్టుకొని పోతున్నాయి. వర్షాలు లేకపోవడం ఏంటి, వర్షాలు ఉన్నాయి, సక్రమంగా మనకు రావాల్సి. ఇంకోటి అండి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సెప్టెంబర్ లో నిండినటువంటి రోజులు చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆగస్టు రాకమునిపే ఓ అని గగ్గోలు పెడుతున్నాం. సెప్టెంబర్ లో 9-10 తారీఖులలో నిండినటువంటి రోజులు చాలా ఉన్నాయి. మంచిగా చక్కగా వరి పొలాలు వేసుకున్నారు, పండించుకున్నారు. 2 రాష్ట్రాలలో చక్కగా దాంతో పంటలు పండినాయి. మనం ఏంటంటే మనం ఒక ప్లానింగ్ అనేది ఇప్పుడు మనం ఆగస్టు, ఇప్పుడు ఒకటండి ఇది గ్రీష్మ ఋతువులో వర్షాల కోసం ఎదురు చూడటం తప్పు కదా. ఆనందం వర్షాలు, కానీ మనం చెప్పేది ఏంటి, గ్రీష్మ ఋతువులో వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం, పడతాయి. ఎందుకంటే ఆషాఢంలో ఆషాఢస్య ప్రథమ దివసే అన్నారు, అప్పుడే మేఘం ఆవృతం అవుతుంది. అది మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పుకున్న మేఘావృతం అయిన తర్వాత అది గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చిన తర్వాత ఏ రోజు గర్భం దాల్చింది అనేది మనం గుర్తుపెట్టుకోగలిగితే అది అక్కడి నుంచి 180 డేస్లలో అక్కడ కురుస్తుంది అనేది శాస్త్రం. కాబట్టి మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది, తెల్లటి మేఘం వచ్చిందా నల్లటి మేఘం వచ్చిందా అనేది మనం పతాకాల ద్వారా కనుక్కోమని మనకు శాస్త్రం చెప్తుంది. ఏ ఊరికి ఆ ఊరేనండి ఇది. మొత్తం మనం హైదరాబాద్ మొత్తం వర్షం పడుతుందని, లేకపోతే తెలంగాణ మొత్తం వర్షం పడుతుందని, ఆంధ్ర మొత్తం వర్షం పడుతుందని చెప్పడానికి వీల్లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పతాకాలు పెట్టి ఆ గాలి యొక్క విస్తారం ఎలా ఉంది, ఎప్పుడు మా మేఘం వచ్చింది అనేటటువంటి లెక్క చేసుకునే పద్ధతి ఉంటే మనకు ఎప్పుడు వర్షం వస్తుందనేది చక్కగా చెప్పొచ్చు.
నేను మరొక విషయం కూడా చెప్తాను. మా పొలంలో పనిచేసేవాడు భూతం కొండయ్య అని ఉండేవాడు. వాడికి అద్భుతమైన శాస్త్రం తెలుసండి, జ్యోతిష్ శాస్త్రం. వాడు కార్తెకు ముందు వర్షం పడితే ఈ కార్తె మొత్తం పడదయ్యా అని చెప్పేవాడు ముందే. ఇప్పుడు ఇది ఎక్కడ కూడా అవును మీరు చూడండి, ఈ 14 రోజులు వర్షం పడితే అడగండి అన్నాను. వాడి నుంచి నేను నేర్చుకున్నాను. మా దగ్గర పనిచేసేవాడు. అంటే వాళ్ళకు ఎంత శాస్త్రం తెలుసో చూడండి. వాడు ఇప్పుడు మీరు ఇందాక ధనంజయ్ గారు ఎవరో ఒకళ్ళు చెప్పినారు ఏంటంటే సమంతకమణి కథ చెప్పిన సమంతకమణి మొత్తం కూడా ఆకాశాన్ని పరిశీలన చేసేది. ఆ ఋష్యవంత పర్వతం అంటాం మనం, బిగ్ బేర్ అంటాం. ఇవాళ బిగ్ బేర్ అనేటటువంటి నక్షత్ర సముదాయాన్ని, దానికి క్రింద ఉండేటటువంటి నక్షత్రాల సముదాయము గణపతి ఆకారంలో ఉంటుంది. మీరు అది గమనించండి, భాద్రశుద్ధ చవితి నాడు ఆ గణపతి ఆకారంలో ఉండేటటువంటి నక్షత్రాలు కనిపిస్తాయి. ఇది ఖగోళ శాస్త్రాన్ని మన వాళ్ళు ఒక కథగా సమంతకమణి కథగా చెప్పి, సమంతకమణి అంటే సూర్యుడేనండి. సమంతకమణి సూర్యుడి గమనాన్ని చూపిస్తుంది. సింహాన్ని దాటాడు, కన్యలోకి చేరాడు. ఏంటి ఇదంతా? సింహం ఆయన తినదట, అక్కడి నుంచి కదిలిపోయిందట, అక్కడి నుంచి కన్య దగ్గరికి వచ్చిందట. భాద్రపదంలో కన్య, ఆ కన్య దగ్గరికి వచ్చింది. సింహంలోంచి కన్యలోకి పోవడం అనేటటువంటి సమంతకమణి అనేటటువంటి సూర్యుడిని కదిలించడానికి కృష్ణుడు అనే పరమాత్మ జరిగేటటువంటి ఆ సమంతకమణి యొక్క కథే అది. ఇలా మనకు శాస్త్రాన్ని, మనం భౌగోళికాన్ని దీన్ని అన్వయించుకొని చూసినట్టయితే మనకు చాలా అద్భుతాలు కనిపిస్తాయి. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి ఇంకొక విషయం చెప్తాను నేను. మా తాతగారు తూరుబట్ల అనంతరామయ్య గారు అని ఉన్నారు. వారు ఉత్తర గోగ్రహణాన్ని ప్రతి ఆషాఢ మాసంలో ఒక రోజు చెరువు కట్ట మీద కూర్చొని చిన్న తాటాకులు పందిర్లు వేసుకొని చదివేవాడండి. అయ్యా విరాట పర్వం అంటారా? విరాట పర్వాన్ని, విరాట పర్వం చదివితే తడవకుండా పోయేవాడు లేడు. ఆయన కథ అయిపోయేటప్పటికి చెరువులోకి నీళ్లు రాకుండా ఉండేది. ఖచ్చితంగా చెరువు కట్ట మీద కూర్చున్నప్పుడు ఎండ తప్ప ఏముండదు. ఆయన ఉత్తర గోగ్రహణం ఆ విరాట పర్వాన్ని చదివిన తర్వాత, ఎందుకంటే ఆ విరాట పర్వం అంటే ధర్మజుడి యొక్క కథ. భారతాన్ని మనం ఎందుకు చదవాలి అంటే, భారతంలో వాళ్ళు ఇప్పుడు మీరు కనుక్కోండి, దుర్యోధనుడు కూడా వాళ్ళు పాండవులను కనుక్కోవడానికి ఒకటే మార్గం ఎక్కడ లేదబ్బా. ఎక్కడైతే సంపదలు ఉంటాయో, ఎక్కడైతే సూర్యుష్టి ఉంటుందో అక్కడ వీళ్ళు పాండవులు ఉంటారు. కాబట్టి ఏ దేశంలో బాగా పంటలు పండుతున్నాయో చూడుకోండి అన్నారు. అని అంటే ఖచ్చితంగా విరాట రాజుకులు మాత్రం అక్కడ మాత్రం చక్కటి ఆవులు, గోగ్రహణం అనేది అసలు అక్కడ ఆవులు విపరీతంగా ఉన్నది, పంటలు బాగా పండుతున్నాయి. కాబట్టి అక్కడే ఉన్నారు పాండవులు అనే నమ్మకం కుదిరింది వాడికి. కాబట్టి ఆ కథను మనం చెప్పుకుంటే చక్కగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి అనేటటువంటి నమ్మకం ఉంది. ఆయన ఉత్తర గోగ్రహణం చెప్తుంటే మీరు చెరువులోకి నీళ్ళు వచ్చేదండి, ఎండిపోయిన చెరువులోకి. మీరు తప్పకుండా పాటించరు, తప్పకుండా వర్షాలు పడేది. జనం కూడా అలాంటి విశ్వాసంతో ఉండేది, వచ్చి చదివించేది. ఒక కార్తె వెనక ముందు అయితే ఎంబడి చదివించేది. ఇవాళ మన కమలాకర్ శర్మ గారి సొంత ఊళ్ళో జుబ్బిగూడెంలో ఘటాభిషేకం జరిగింది, సహస్ర ఘటాభిషేకం. అయ్యా సంతోషం. చక్కగా ఆ శివలింగానికి చుట్టూతా ద్వారం కూడా మూసేసి దాని నిండా నీళ్ళు నింపారు. మేము అది ఇందులో చూసాం, స్టేటస్ చూసాం, మేము పోవడానికి కుదరలేదు. కాబట్టి ఈ ప్రయత్నాలు మనం ఏం చెయ్యకుండా, ఉత్తర గోగ్రహణం చదవకుండా, సహస్ర ఘటాభిషేకం జరగకుండా, ఎవడో చెప్పిన ఎల్లినో ఏం చేస్తుందో కూడా మనకు తెలియదే. ఇప్పుడు మరి వర్షాలు ఎట్లా పడుతున్నాయి, అస్సాంలో వరదలు ఎట్లా వస్తున్నాయి, ఈ ఎల్లినోకు దానికి సంబంధం ఏమైనా ఉందా? కాబట్టి మన దగ్గర ఆధ్యాత్మిక చింతన లేదు. ఇందాక మిత్రులు ఎవరో చెప్పినట్టు కేవలం మనం చేసిన పాపాలు కడుక్కోవడానికి మనం పూజలు చేస్తున్నాం, ఇవన్నీ తప్పు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనకు చింతన ఉండాలి, నలుగురి కోసం చెయ్యాలి. స్వార్థరహితంగా చేసేటటువంటి పూజలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఒక ఊళ్ళో ఖచ్చితంగా గ్రామ దేవతలకు కూడా మనం నైవేద్యాలు పెట్టేటటువంటి పద్ధతి మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆషాఢ శ్రావణ మాసాలలో ఈ బోనాలు అనేటటువంటిది కూడా ఒక గొప్ప పండగ. ఇలాంటి పండగలు మనం ఏదో వాళ్ళకి సంబంధించింది మనకు సంబంధించింది కాదు అని అనుకోకుండా చేస్తే సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి నా నమ్మకం. ధన్యవాదాలు. ఈ సందర్భంగా శ్రావణ భాద్రపదాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇంకొక విధంగా కూడా చిన్నగా చెప్తున్నా నేను. శ్రావణ మాసంలో బహుళ అష్టమి శ్రీకృష్ణ జయంతి అవుతే
భాద్రపద బహుళ తదియ బలరామ జయంతి. శ్రీకృష్ణుడు బలరాముడికి ఈ 2 మాసాలకు సంబంధం ఉందా వాళ్ళ జయంతులకు? ఇదొక ప్రత్యేకత. సరే, అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. మనం చాలా చిన్నతనంలోకి వెళ్ళిపోయినాం. గారు ధన్యవాదాలు. ధన్యవాదాలు. విషయాలు మనకి ఈ మాసాలకు సంబంధించింది చాలా బాగా చెప్పుకొచ్చారు. ఒకటి ఏంటంటే భాద్రపద మాసంలో హరితాళికా వ్రతం, తర్వాత వినాయక చవితి, తర్వాత ఋషి పంచమి, దాని తర్వాత అనంత పద్మనాభ స్వామి వ్రతం, అట్లా ఒక లైన్ గా అన్ని ఉన్నాయి. అన్ని మన ప్రకృతికి సంబంధించినవే. అవును అవును. ఒక వినాయక చవితి మాత్రం బాగా పాపులర్ అయిపోయి అనిపడుతుంది, కానీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే అర్థం, ఈ మాసంలో మనం ప్రకృతికి చాలా దగ్గరగా ఉండి ప్రకృతి నుంచి పొందవలసినటువంటి ప్రయోజనాలు పొందాలి. సరే, ఇప్పుడు మనం ఈ కాలంలో అవన్నీ చేయమని చెప్పలేనులే, కానీ కనీసం ఈ విషయాలు తెలిసి మన పిల్లలకి మనం ఇలా ఉండేది, ఇలా ఉంటుంది, నేచర్ అంటే ప్రకృతిలో మన ప్రకృతి ప్రభావం మన మీద ఈ టైంలో ఉంటుంది అని చెప్తే కొంచెం జాగ్రత్త తీసుకుంటారు. వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ గత వారం రోజుల నుంచి. ఇవన్నీ సీజన్ బట్టి వస్తూనే ఉన్నాయి. ఇవి ఎలా వస్తాయి అన్న విషయం మనకి ముందు తెలిస్తే. అయితే ఇంకొకటి, భాద్రపద బహుళ మందం కూడా మహాలయ పక్షాలు, అందులో ఏమి పూజలు వ్రతాలు ఉండవని అనే అపోహ కూడా ఉందేమో, కానీ కొంతవరకు మనకు సాంప్రదాయంగా చెప్తున్నది ఏంటంటే భాద్రపద బహుళ బృహత్ కథా వ్రతం అని ఒకటి ఉంది. భాద్రపద బహుళ చవితి సంకష్టహర చతుర్థి వ్రతం, భాద్రపద బహుళ షష్ఠి చంద్ర షష్ఠి వ్రతం, భాద్రపద బహుళ అష్టమి కపిలావ్రతం, మధ్యాష్టమి, దీంట్లో కూడా చాలానే ఉన్నాయి. అచ్చా, ఇంకొకటి గజఛాయ అర్థోదయ అని 2 తిథుల యొక్క ప్రత్యేకత ఉంది. అది మళ్ళీ తర్వాత వేరే సబ్జెక్టులు పెట్టుకొని తెలుసుకుందాం. తర్వాత భాద్రపద బహుళ అమావాస్య నాడు కుశగ్రహణము చెయ్యాలని ఉంది. అంటే దర్భ ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదట. దర్భను తీసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. సరే, మొత్తం మీద ఈరోజు మంచి కాలేజీ మా వెంకటరమణయ్య గారు అయితే చాలా రోజులు తీసుకుపోయిండు వెనకడికి. తాతలందరూ ఆదుకొచ్చిండు. సంతోషం. ధన్యవాదాలు, నమస్కారాలు. మనం ఈనాటి కార్యక్రమంలో చివరికి వచ్చాం. ఇంకా ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించాలనుకుంటే ముందుకు రండి. మీ అనుభవం ఏదైనా చెప్పాలనుకున్నా 1-2 నిమిషాల్లో చెప్పండి. చెప్పండి కృష్ణారావు గారు. నమస్కారం. అంటే నేను ఈ శ్రావణ మాసంలో పండగలు చాలా వస్తుంటాయి, అట్లాగే వర్షాలు ఎక్కువగా ఉంటుంటాయి, మరియు అంటువ్యాధులు కూడా ఎక్కువ వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి పండగలు ఎక్కువ చేస్తుంటాయి. మా దగ్గర అంటే నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా సైడ్ చూస్తుంటాం, ప్రతి సోమవారం రాజేశుడు భిక్షం అని ఇంటి దేవుడు రాజరాజేశ్వర స్వామిది చిన్న పిల్లవాళ్ళకి ఒక 5 ఇండ్లు భిక్షం ఎత్తిపించి బియ్యము అవి తీసుకొని వచ్చి ఒక 5 వారాల తర్వాత అవి జంగమయ్యకి ఇంటికి పిలిపించి వాళ్ళతో పూజ చేయించి ఆ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. శంకు అది ఇది పట్టించి అక్కడ. అంటే శ్రావణ మాసం మాటి నేను చూసినాయి కాబట్టి చెప్తున్నాను. ఇంకా కొన్ని మాకు అప్పుడు చిన్నప్పుడు అంటే మేము చదువుకునేటప్పుడు శ్రావణ మాసం శనివారం సోమవారం బడికి కూడా ఒక పూటనే బడి ఉంచుతుండ్రి. అది శ్రావణ మాసం శని సోమవారాలు అని ఒక పూట బడి అళ్ళే ఇస్తుండ్రి. ఒక్కొక్కసారి పూర్తిగా కూడా బడికి సెలవులు ఇస్తుండ్రి. ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఆ పండుగలకు శ్రావణ మాసం సోమవారం శనివారం అనేది ఉంటుండే, అంత ప్రాముఖ్యత. మళ్ళీ చాలా మంది ఇప్పుడు పల్లెటూర్లలో మేము చూస్తుంటాం కదా, అసలు శ్రావణ మాసం ఇప్పుడు కొందరు వేరే మతస్థులకు కొన్ని నెలలు ఎట్లయితే పవిత్రమైనయో మనకి ఇది హిందువులకు శ్రావణ మాసం అంత పవిత్రమైన మాసంగా భావిస్తూ అసలు ఉల్లిగడ్డ వెల్లిగడ్డ ఇందాక గురువు గారు చెప్పినట్టు ఉల్లిగడ్డ వెల్లిగడ్డ కూడా వాడకుండా వంటలలో ఒక పూటనే భోజనం చేసే, సాయంత్రము ఎప్పుడు ఒకసారి పొద్దునంతా ఉపవాసం ఉండి రాత్రి పూటనే భోజనాలు చేస్తుంది. మళ్ళా వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కొన్ని ఏరియాలలో
కొన్ని మూఢనమ్మకాలు కూడా, మంత్రాలు ఇవన్నీ ఎక్కువ ఈ శ్రావణ మాసం చేస్తారనే నమ్మకం నేను చిన్నప్పుడు చూస్తుంటుంది. ఎవరికైనా హిస్టీరియా అంటే బాణామతి అట్లాంటి వ్యాధులు వస్తే ఈ శ్రావణ మాసం మంత్రగాళ్ళు ఎక్కువగా మంత్రాలు చేస్తారనే ఒక నమ్మకం కొద్దీ ఆ ఊర్లో ఎవరైనా మంత్రాలు వస్తాయని వాళ్ళని కొట్టడం తిట్టడం కూడా నేను చిన్నప్పుడు చూసినే నేను చెప్తున్నానండి. ఇది నాకు అంటే మీరు ఇందాక మాట్లాడుతుంటే ఏదో మాట్లాడాలని చెప్పి మీ ముందర నేను ఇంతగాని అంటే నాకున్న కొన్ని తెలిసిన విషయాలు చెప్పడం జరిగిందండి. ఈ చాతుర్మాస దీక్షలు కూడా ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటారు. పవిత్రమైన మాసాలు కాబట్టి పూజలు పునస్కారాలు చేసుకుంటే ఇట్లాంటి ఏమి మనకు దరి చేరవని ఒక నా నమ్మకం. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు కిషన్ రావు గారు. అది ఇదంతా ఏంటంటే మనకి వివిధ ప్రాంతాల్లో ఉన్నవి తెలవడానికి ఇది ఒక అవకాశం. మనకి ఇలాంటి పాతవి ఇప్పుడు అన్ని చోట్ల మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. మెయిన్ గా టీవీ మాధ్యమాలు అన్నిటిని మార్చేస్తున్నాయిలేండి. ప్రభాకర్ గారు ఏమైనా చెప్తారా? మీరు చేయెత్తి మళ్ళీ తిప్పారు. పెద్దలకు పూజ్యులకు మహబూబ్ నగర్ నుంచి ప్రభాకరాచారి. శ్రావణ భాద్రపదాల విషయం అయినప్పటికీ కూడా అంతకుముందు మనకు అంటే ఈ మాసంలో ఆగస్టులో 2-3 రోజుల్లో చివరి దశకు వచ్చినటువంటి బోనాలు అన్నటువంటివి అది కూడా ఎంతో పవిత్రమైంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు కావచ్చు, మూలికలు వాడేటటువంటి ఆకులు కావచ్చు, అమ్మవారికి ఇచ్చేటటువంటి నైవేద్యం కావచ్చు, ఒక సంకల్పంతోనే చేస్తున్నటువంటిది. ఈ పూజా విధానానికి కేవలం కొంతమందికి మాత్రమే ఇది పరిమితం చేసి కొంత వర్గం వారు దీన్ని అసలు పట్టుకనే రాకుండా ఉండటం అనేది దారుణము. మన ఐక్యత అనేది, ధర్మ ఐక్యత అనేది మాత్రం చెడుతుందని చెప్పేసి ఇతర వర్గాల వాళ్ళు ఆలోచన చేసి అప్పుడప్పుడు అది చెరోక్తులు ఇస్తారు. కొన్ని వర్గాలకు మాత్రమే ఈ బోనాలది కానీ రేపు జరుగుతున్నటువంటి శ్రావణ భాద్రపదాలు కానీ వచ్చినప్పటికీ మనకి ఏ పండుగ అయినా సరే అందరం కలిసి చేసేది. వాని ఆర్థిక స్తోమత వేరు కానీ అది కనీసం దాని చుట్టుపక్కల కూడా వెళ్ళినటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి మన దాంట్లో ధర్మంలో, మనకు సంబంధించిన హైందవ కులాలలో. కాబట్టి అలా ఉండకుండా పెద్దలు మీరు శ్రద్ధ తీసుకొని అందరూ దానికి చేసేది చిన్నపాటిది. ఇప్పుడు బొడ్రాయి ఉందనుకోండి, కొన్ని వర్గాలకు మాత్రమే దాన్ని పరిమితం చేశారు. అలా కాకుండా అందులో ఉన్న పవిత్రతను వారు ఆ పెద్ద వర్గాల వారికి చెప్పి మీ నుంచి అన్నీ సాధారణంగా వస్తున్నప్పుడే మన హైందవ ఐక్యత అనేది ఉంటుంది తప్ప ఇలా విభిన్న రకాలుగా ఆ పండుగ వాళ్ళకే చేస్తారు, ఈ పండుగ వీళ్ళే చేస్తారు అనేది కాకుండా ఉంటే చివరికి ఇలాగే వెళ్తూ అన్నీ పోయి ఏ 2ో 3ఓ పండుగలు మిగులుతాయి వేరే వాళ్ళకి మిగిలినట్టుగా. కాబట్టి అది కాకుండా ఉండటానికి పెద్దలు కొంత నడుపుకుంటే యువకులుగా మేము ధైర్యాన్ని దానికి శక్తిని ఇవ్వగలమని చెప్పేసి మనసారా కోరుతూ అది అమలు పరుస్తారని మీ ద్వారా ఈ వేదిక ద్వారానైనా ఒక అడుగు ముందరకు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదములు పెద్దలందరికీ. ధన్యవాదాలు ప్రభాకరాచారి గారు. మెయిన్ గా మీరు అన్న ఐకమత్యం లేకపోవడం అనేది చాలా చాలా ప్రాంతీయము. కాకపోతే ఏదో రకంగా ఉంటుంది. ఈ విషయంలో కాకపోతే ఇంకో విషయంలో మామూలుగా ఈ బొడ్రాయి తర్వాత గ్రామ దేవతల పండుగలకి అన్ని వర్ణాల వారు ముందుకు వస్తారు. కాకపోతే అక్కడ పార్టిసిపేట్ చేయరు కానీ సపోర్ట్ ఇస్తారు. సరే, ఇక అవన్నీ మనం చెప్పుకోదగింది కాదు. కానీ మీరు అన్న పాయింట్ చాలా మంచిది. మనం అందరం ఐకమత్యంగా మన సనాతన ధర్మానికి సంబంధించినవన్నీ పాటించాలి, పాటింప చేయాలి. ఆ కాలంలో విద్య తక్కువ ఉండేది, అందరికీ అర్థం కాకపోయేది. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది, విజ్ఞానం పెరిగింది. కాబట్టి ఇప్పుడు అవన్నీ అందరం కలిసి చేసుకోవాల్సినవే. అది చాలా మంచి మాట చెప్పారు. అది దాని ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. మనం జ్యోతిర్వాణి ద్వారా చేసేది కూడా అదే. అందరికీ శాస్త్రీయ వైజ్ఞానికంగా మన ఆచారాలు సంప్రదాయాలు జ్యోతిష్ శాస్త్రం తెలవాలనే చేసేదంతా కూడా. ధన్యవాదాలండి అందరికీ. మరొకసారి ధన్యవాదాలతో మనం గురువు గారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరదాం. योदेव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य भर्गः
తత్పరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. ముందు వెంకటరామ శర్మ గారు గురువు గారు చెప్పినట్టుగా అక్కడ సామెత ఉంది మనకు. ఏం సామెత అంటే కార్తె ముందు ఉరిమిన కార్యం ముందు వదరిన కార్యం చెడిపోతాయి అనే పదం. ఏదైనా పని ముందర పిచ్చి మాటలు మాట్లాడకూడదు, ఒక కార్యం ముందు ఉరమకూడదు అనేటటువంటి దానికి జానపదుల జ్యోతిషం అనేటటువంటి దాంట్లో ఉన్నాయి కొన్ని ఇటువంటివన్నీ కూడా. అందుకనే కార్తె ముందు ఉరమకూడదు అనేటటువంటి పదాలు మనకు వినపడుతూ ఉంటుంటాయి. నిజానికి జానపదులకు తెలిసినంత గొప్ప జ్యోతిష్ శాస్త్రం మనకు తెలుసు అనేటటువంటిది అహంకారమే తప్ప వాళ్ళకి తెలిసినంత ఎక్కువ. ఇట్లా చూసుకుంటూ ఆకాశాన్ని దృష్టిలో పెడతారు. మనకు ఆకాశం చూసే పరిస్థితే లేదు ఇవాళ. ఈ శ్రావణ భాద్రపదాలు మనకు ఈ నిత్య జీవితానికి అన్వయం చేసి గురువు గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ కాబట్టి, శ్రావణ మాసమైనా భాద్రపద మాసమైనా కానీ దక్షిణాయనంలో భాగం ఒకటి, రెండవది చాతుర్మాస్యంలో భాగం. ఈ రెండు ప్రదేశాల్లోనూ కూడా మనకు కాస్త అనారోగ్యాలు అనేటటువంటిది హెచ్చుగా వచ్చేటటువంటి సమయం. మనకు వచ్చేటటువంటిది డిసీజెస్, ఎపిడమిక్స్ వస్తుంటాయి. పాండమిక్స్ రాకపోవచ్చు కానీ ఎపిడమిక్స్కి అవకాశం ఉంటుంది ప్రాంతీయమైనటువంటి వ్యవహారాల్లో. అందుకని ఆ సందర్భం లోపల మనని మనం ఎప్పటికప్పుడు పవిత్రం చేసుకునేటువంటి విధానాలే మనం చేసే పూజా విధానాలు. దీనికి మీరు శ్రావణ మాసానికి సంబంధించినటువంటి విష్ణువుని కలుపుకుంటామా, లక్ష్మీదేవ, మంగళగౌర, ఏదైనా ఒకటి కలుపుకోవచ్చు. అటు భాద్రపద మాసానికి వెళ్తే వినాయక చవితి, అనంత పద్మనాభ స్వామి, ఋషి పంచమి వ్యవహారాలన్నీ అటు కలపచ్చు. ఏదైనా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ప్రాచీనమైనటువంటి ఆచార వ్యవహార ధర్మశాస్త్రాన్ని నిర్ణయించినటువంటి వాళ్ళు నిర్ణయించిన విధానం ఇది. ఏ సమయంలో ఎక్కువ వ్రతాలు పెట్టాలి అనేటప్పుడు ఈ 4-5 మాసాల్లోనే వ్రతాలు ఎక్కువగా ఉంటాయి, దీక్షలు ఉంటాయి. చాతుర్మాస దీక్షలతో మొదలయ్యేటటువంటిది కూడా మనకి ఇవే. విష్ణువుకు శయనంలో ఉండే ఏకాదశి నుంచి ఉత్థానమైన ఏకాదశి అన్నప్పుడు ఖగోళపరమైనటువంటి చింతన ఏంటి ఇక్కడ అంటే, ఖచ్చితంగా విష్ణు పదం అనేటటువంటిది స్వాతి నక్షత్రం నుంచి శ్రవణం వరకు ఉండేటటువంటి పదాన్ని విష్ణు పదం అంటారు. ఈ విష్ణు పదంలో ఉండేటటువంటి నక్షత్రాల వరుస లోపల కనిపించేటటువంటిదంతా కూడా పడుకున్నట్టుగా కనిపించడం శయన ఏకాదశం. కార్తీక మాసానికి వచ్చేసరికి సూర్యోదయం కన్నా ముందుగా ఉత్థానం, లేచినట్టుగా కనపడటం. మధ్యలో పరివర్తన ఏకాదశి ఉంటుంది, లేదా భాగ్యశరానికి వస్తే మా భగవద్గీత చెప్పినట్టుగా బోధన ఏకాదశి ఉంటుంది. ఈ నక్షత్రాలే ఇట్లా తిరుగుతూ ఉంటుంటాయి, భూమి తిరుగుతూ ఉంటుంది పరిభ్రమణంలో కాబట్టి కనపడుతూ ఉంటుంది. దాంట్లో ప్రస్తుతం ఇది మనకు గుర్తులవి ఆకాశంలో, అంతకన్నా ఏం లేవు. ఆకాశంలో ఆ గుర్తును బేస్ చేసుకుని ఈ భూమి మీద ఉన్న వాతావరణాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు మన వాళ్ళంతా. ధర్మశాస్త్రం వాళ్ళేమో సంస్కృతంలో చెప్తే, జానపదులేమో వాళ్ళ సామెతల్లో, పొడుగు కథల్లో, నమ్మకాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఇంతే తేడా. దాంట్లో భాగమే ఈ ఆరోగ్య నియమాల్లో భాగమే మన వాళ్ళందరూ చేసినటువంటి పూజా విధానాలన్నీ కూడా. అందుకే ఈరోజు బోనాలు హైదరాబాద్ ప్రాంతం లోపల చేస్తున్నారు. ఇవన్నీ అంటే కేవలం ఏదో ఆహారము దానికోసమనే కాకుండా భోజనం ప్రకృతి కోసం పెట్టాలి. కృష్ణుడు ఒకనొక రోజుల లోపల గోవర్ధనగిరికి భోజనం పెట్టండి, తినేవాడిని నేనే, పెట్టేది నేనే అనేటువంటి భావన క్రియేట్ చేసి మనకు చెప్పినప్పుడు అదేమో భాగవతం అయింది. కానీ ఇవాళ బోనము అంతకన్నా గొప్పది. సాధారణమైనటువంటి ప్రకృతికి ప్రకృతి స్వరూపాలే కదా మనకుండేటువంటి అమ్మవారిలో. పోచమ్మ అని చెప్పేసి అంటే ప్రోచెడు అమ్మ, రక్షించేటటువంటి తల్లి. మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతిని గుళ్ళో పోయి దండం పెట్టిన కన్నా మహంకాళమ్మ, మారెమ్మ, మరణం లేకుండా చూసేటటువంటి విధానం అక్కడ. ఇటువంటి పదాలని ఎల్లమ్మ, ఎల్లరకు అమ్మ ఎవరవుతారు? ముగురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి కూర్చునేమ్మ చదివితేనేమో గొప్పవాళ్ళం అయిపోతున్నాం. ఇక్కడ ఎల్లమ్మ, పోషమ్మ అని చెప్పేసి అంటే తక్కువగా అనిపిస్తుంది. ఇది తప్పు. ఇది ఖచ్చితంగా ప్రకృతి ఆరాధనకు సంబంధించి జానపదులు చేసినట్టు పని. ఇవాళన్నా ఇంకా గుళ్ళు కనపడుతున్నాయంటే, ఇంత ముందు గురువు గారు చెప్పినట్టుగా చిన్న వయసులో చూసేటట్టయితే 2 రాళ్ళు ఇటు, ఒక రాయి అడ్డం, దానికి మధ్య లోపల 2 ఏదో చిన్న గుండ్రు లాంటి రాళ్ళు పెట్టేవాడు. ఇదే దేవుడు. బావుల దగ్గర అవే దేవుళ్ళు ఉండేవాళ్ళు, ఇళ్లలో ఊర్లలో కూడా అవే దేవుళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత వచ్చి చిన్న గుళ్ళు వచ్చాయి తర్వాత.
1947 తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి క్రమక్రమంగా వీటికి పెరిగి ఇటీవల మాత్రం ఈ దేవతలకు చాలా పెద్ద పెద్ద దేవాలయాలు వచ్చాయి. అంటే ఇవి పెద్దగా అయిపోయినాయి. పెద్దమ్మ గుడి ఇప్పుడు వాళ్ళ హైదరాబాద్ లో కనిపించింది, ఇంత పెద్దగా ఇప్పుడు ఎప్పుడు కనపడుతుంది? అప్పుడు చిన్న గుడి. ఆ చిన్న గుడి కాస్త అక్కడ అవకాశం దొరికింది, విస్తరించుకుంటూ పెంచుకుంటూ వచ్చారు. ఇట్లా మనం ఆలోచిస్తూ పోతే గ్రామదేవత వికాసం అనేటువంటి ఒక పెద్ద చర్చనీయాంశం అది. కాబట్టి ఇవన్నీ ఎందుకు పెరుగుతూ వచ్చాయంటే ఇది ప్రకృతిని ఆరాధన చేయాలి. కాకుండా కాలక్రమంలో ఏమైపోయిందంటే ఇక్కడ కూడా అనేక రకాలైనటువంటి ఇది ఇక్కడ పోతే ఇది చేస్తే ఇది అయిపోతుందట, ఇట్లా వస్తుందట, ఈ నమ్మకాలతో వెళ్తున్నారు. అరే నన్ను నేను ఎట్లా సమర్పించుకోవాలి ఈ ప్రకృతికి, ఎట్లా ఉపయోగపడాలి ఈ ప్రకృతికి, ఈ ప్రకృతిని పాడు కాకుండా నేను ఎట్లా కాపాడుకోవాలి అనేటటువంటి ధోరణి నుంచి కేవలం ఇక్కడ ప్రదక్షిణం చేస్తే ఇది వస్తుంది. దేవాలయంలోకి వెళ్తున్నామంటే నిజంగా ఇవాళ కూడా పూజలు చేసే వాళ్ళకైనా తర్వాతకి చేసే వాళ్ళకైనా చెప్తున్నాం, దేవతా స్థానం నుంచి మనకు శక్తి వచ్చే విధానం ఏమిటి అంటే, దేవతా స్థానం అనేది ఒక అయస్కాంత క్షేత్రం అయితే అయస్కాంత క్షేత్రం పక్కన ఒక ఇనుప ముక్కను 1 గంట రోజు పెట్టండి. కొంతకాలానికి ఏమవుతుంది, ఇనుప ముక్కకు అయస్కాంతత్వం వస్తుంది. లేదా ఇక్కడ అయస్కాంతం పెట్టి దీని చుట్టూ తిప్పుతూ ఉండండి ఈ ఇనుప ముక్కను. అందరికీ తెలిసిన సత్యమే నేను చెప్పేది, భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగా. కొంతకాలానికి ఈ ఇనుప ముక్క అయస్కాంతం అవుతుంది. మన ప్రదక్షిణాలన్నీ ఇవే కదా మనం చేసేది. ఈ శక్తి చుట్టూ మన మనస్సును శరీరాన్ని తిప్పటం. మనస్సును తిప్పట్లేదు, ముఖ్యంగా మన శరీరాలు తిప్పొస్తుంది. మనస్సును శరీరం ఎందుకు దేవాలయంలో పోయి కూర్చొని జపం చేసుకోమంటున్నామంటే, మన వాడు కూర్చొని పోండి అంటారు, ఇట్లా కూర్చొని ఇట్లా ఇచ్చి వచ్చేస్తారు. అది కాదు, ఆ దేవాలయంలో కూర్చోవాలి. మళ్ళీ కళ్ళు తెరవద్దు, ఎందుకంటే ఇప్పుడంతా వ్యాపార సంస్థల్లా కనపడుతుంటాయి. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా కాదు, కళ్ళు మూసుకొని కనెక్టివిటీ విత్ పవర్ పట్టుకొని దేవాలయంలో కూర్చొని రోజు 1 గంట సేపు జపం చేసుకుంటూ కూర్చోండి. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, దైవత్వం వస్తుంది శరీరానికి, మనసుకు. ఆ దైవత్వం లేదు మనకి ఇప్పుడు. లోకం లోపల 10 మందిని నాకే కావాలని కోరుకుంటే రాక్షసుడు అన్నారు. పంచుకుంటే వాడు ఏదైనా ప్రసాదం దేవగానే పంచుకుంటాం, పంచుకుంటే వాడు మనిషి అంటాం. ఏదైనా సరే ఉన్నది పంచుకోవడం. ఇచ్చి సంతోషపడితే దైవం అన్నాం. ఒక గాలి, ఒక సూర్యుని వెలుతురు, ఒక చెట్టు, ఇవన్నీ కూడా ఇచ్చి సంతోషపడుతున్నాయి. అందుకని ఈ ప్రకృతిని కాపాడుకుంటూ, నిన్ను నువ్వు కాపాడుకుంటూ, ప్రకృతికి అనుగుణంగా నిన్ను నువ్వు జీవించుకునే ఏర్పాటు చేసేటటువంటి విధానం అంతా ఈ శ్రావణ భాద్రపదాల్లో ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. నిన్ను నువ్వు కాపాడుకో, నీ చుట్టూ ఉన్న కుటుంబాన్ని కాపాడుకో, నీ ప్రాంతాన్ని కాపాడుకో, ఎవరికి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుకునేటువంటి విధానం కోసమే మనకున్న పూజలు, పునస్కారాలు, విధి విధానాలన్నీ కూడా శ్రావణ మాసం మొత్తంలో కూడా మనకు కనిపించేది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గౌరీదేవి. మరి అట్లా భాద్రపద మాసానికి పోతే మళ్ళీ అవే. ఇంతకుముందే గణపతికి సంబంధించినటువంటి చర్చలు, పూజలు. చక్కని వృక్షపర్వతం అని అంటారు. వృక్షం అంటే అక్కడ కనిపించేదే సప్తర్షి మండలం. జాంబవంతుడు అని చెప్పేసి చెప్తుంటాం, సప్తర్షి మండలం అదంతా కూడా. జాంబవంతుడు అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి అంటే వృక్షమే సంస్కృత శబ్దం, ఇంగ్లీష్లో ఉరుస. ఆ జాంబవంతుని కథ ఇంతే కాదండి, కుల పురాణాలన్నింటిలో కూడా మూలము ఫస్ట్ జాంబవంతుడు ఏం చెప్తారు. వాడు ఎన్ని కుల పురాణాలు ఉన్నాయి, మామూలు మహాపురాణాలు కాకుండా ప్రతి కులానికి ఒక పురాణం. వాళ్ళకి జాంబవంతుడు మూలం. ఆ జాంబవంతుడు మూలం ఎక్కడి నుంచి అంటే సప్తర్షి మండలం నుంచి. ఈ మూలం నుంచి మనం తీసుకొచ్చుకొని ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రతీక విశేషాలన్నీ కూడా మనకు ఏం గుర్తులు చేస్తున్నాయంటే, మనని గుర్తు చేసుకుంటూ, నాయన ఈ సమయంలో ఇటువంటి లోపాలు ఉంటాయి, ఈ గుణాలు ఉంటాయి, దీని నుంచి నిన్ను నువ్వు కాపాడుకో, ఈ సమాజాన్ని కాపాడే ఏర్పాటు చేసుకో అని చెప్పడానికి ఇవన్నీ పనిచేస్తాయి. కాబట్టి మనం చేసే ప్రతి పని వెనక ఉండేటటువంటి వైజ్ఞానిక ధోరణి అర్థం చేసుకొని ఆ వైజ్ఞానిక ధోరణి వైపు వెళ్తాం. కేవలం మూఢంగా ఒకటి పక్కన వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేసేద్దాం, ఈ పని చేసేస్తే పని అయిపోతుంటుంది, ఇంత వస్తుంది ఇంత పోతుంది అనేటటువంటి ధోరణి కాకుండా, ఒకరు చేస్తే నేను చేయకపోతే నాకు ఏమో తగ్గిపోతుందేమో ఈ భావన కాకుండా పవిత్రమైనటువంటి విధానం. పశువు కాళ్ళకు రుద్దుకుందామంటే ఏదో పశువు రుద్దకండి, చక్కగా పిండి చేసి పశువు కొమ్ము తెప్పించి పసుపు పట్టి ఆ కాళ్ళకు రుద్దండి. ఈ శ్రావణ మాసం మొత్తం, భాద్రపద మాసం మొత్తం ఆడపిల్లలు అద్భుతంగా ఉంటుంది, పాదాలు ఏం లోపాలు కావు. ఒకనొక రోజులో ఇట్స్ నీట్ కూడా, ఎందుకంటే వ్యవసాయ జీవనం లోపల బురదల్లో తిరిగేవాడు. ఇవాళ ఎవరు తిరుగుతున్నారు, అంత ఇబ్బంది ఏం లేదు. గోరింటాకులు పెట్టుకునే విధానం అంతా కూడా ఆరోగ్య నియమాలే కదా. ఈ ఆరోగ్య నియమాల వైపు ప్రాకృతికంగా వెళ్లకుండా కేవలం పైనుంచి మసిపూసి మారేడికాయ చేసుకున్నటువంటి విధానాల్లో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ 2 మాసాల్లోనూ కూడా దైవంతో ఎక్కువసేపు గడపండి.
మంచిగా చక్కగా శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదానండి, లేదా జన సర్వదానండి. జన సర్వదా అంటే లోకానికి అందరికీ, దాంట్లో మనం కూడా ఉంటాం. లోకం నిండా అది రావాలని చెప్పేసి నిత్యము ఆరాధన చేసుకుంటూ ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మనం జపం చేసుకుంటూ కనుక కూర్చునేటట్టయితే మనకు లక్ష్మీదేవి వస్తుంది. ఈ ప్రపంచం లక్ష్మి అంటే గుర్తు అని అర్థం అండి. లక్ష్మలు అంటే గుర్తు. లక్ష్మణుడు అక్కడి నుంచి వచ్చిన వాడే, శుభ సూచకము అని అర్థం. అది ఆ లక్ష్మణుడు కలిగిందే, లక్ష్మ కలిగిందే లక్ష్మి. దాంట్లో శుద్ధత అనేది ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు? శుద్ధ లక్ష్మి, మోక్షలక్ష్మి, శ్రీ సూక్తం నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. శుద్ధి కావాలి, ప్రకృతి శుద్ధంగా ఉండాలి, మీరు శుద్ధంగా ఉండాలి, మీలో ప్రకృతి, మీ చుట్టూ ప్రకృతి శుద్ధంగా ఉండాలని అక్కడ అన్ని రకాలైనటువంటి శుద్ధతలు మనకు చెప్పే విధానం అంతా మనని మనం పవిత్రీకృతం చేసుకోవటమే. కాబట్టి ఆరోగ్య నియమాలతోని మనని కాపాడుకుందాం, చుట్టుపక్కల అందరినీ కాపాడుదాం, భగవద్ ఆరాధన మనస్ఫూర్తిగా చేసుకుంటూ మనస్సును భగవంతుని చుట్టూ తిప్పుతూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ప్రయత్నం చేసుకుంటూ ఉందాం. ఇవాళ ధనుంజయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివరు మనకు గురుగారు ఇద్దరు మాట్లాడినంత వరకు కూడా జరిగినటువంటి ప్రతి చర్చలోనూ కూడా ఏదో ఒక అర్థవంతమైన మెసేజ్ ఉంది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విన్నవారికి, మాట్లాడిన వారికి అందరికీ నమస్కారం. స్వస్తి, సెలవు. గురుగారు.